హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు సీనియర్ మోట్ ఆర్టిస్ట్ నరేష్ గారు ఉన్నారు. 1972లో 12 కాపురంతో మొదలైన ఆయన జర్నీ ఇప్పటికీ అప్రహతంగా సాగుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆర్టిస్ట్గా ఆయన విజయ విహారం చేస్తున్నారు. మరి ఇన్నేళ్ల కెరియర్ గురించి, వ్యక్తిగత లైఫ్ గురించి, అందులో ఉన్న జయాపజయాల గురించి నరేష్ గారు ఏమంటారు అనేది ఆయన మాటల్లోనే విన్నాం. నరేష్ గారు నమస్తే. సుబ్బారావు గారు, పాత పరిచయస్తులు, సంతోషం కలవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలిసి మీ అంత బిజీగా అంటే దాదాపు 50 సంవత్సరాల ఎబో కెరియర్ ఉండి కూడా ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఒక విధంగా చెప్పాలంటే నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు విజయ విహారం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? అంటే ఒక పాయింట్ దాటిన తర్వాత ఫిలాసఫీ వచ్చేస్తుందండి. నేనేం నమ్ముతానంటే సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ ఈ మూడిటికి టైం రావాలి. టైం వస్తుంది. టైం వచ్చిన దాన్ని సరిగ్గా వాడుకోలేకపోవడం అనేది చాలామంది యొక్క ఫెయిల్యూర్. దాన్ని సరిగ్గా వాడుకున్నప్పుడు తర్వాత మనకు ఒక విజన్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోగా వెళ్ళిపోయి పాలిటిక్స్ జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు మళ్ళీ హీరోగా అవకాశం వచ్చింది. చూస్తున్నాను అవతల తారక్, ఎన్టీఆర్ వీళ్ళంతా వస్తున్నారు, మంచి స్వింగ్లో ఉంది. నేను చేశాను చందమామ, అదేది చంద్రవంశం, అది చేశాను. సెకండ్ ఇన్నింగ్స్లో నేను ఏమనుకున్నానంటే, నా ఫస్ట్ నుంచి డ్రీమ్ ఏంటంటే టు బీ అన్ యాక్టర్. అంటే ఎస్వి రంగారావు గారు నాకు ఎప్పుడు కూడా ఒక ఐడల్ చేయాలి, అంటే ఒక యాక్టర్గా ఏదైనా చేయగలగాలి అనేది ఒక విజన్. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నాకు హీరో టైం కంటే ఇప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, మళ్ళీ వరుసగా లీడ్ రోల్స్ చేస్తున్నాను కంటిన్యూస్గా. మన వీరాంజనేయులు, విహారతర మంచి హిట్ అయింది, ఇంకా 3-4 చేస్తున్నాను. సరే, నేను దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నా ఫోకస్ మొత్తం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకుంది ఏంటంటే కామెడీ టైమింగ్ ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడని నమ్మకం. మీరు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి తీసుకోండి, ఆయనతో నేను పోల్చలేదు. కానీ కాబట్టి ఈ యొక్క సెకండ్ ఇన్నింగ్స్లో ఏదైనా చేయగలగాలి మనం అనేది ఆ అవకాశం నాకు వచ్చింది. అది నేను వాడుకున్నాను. ఇవాళ నా సక్సెస్కి మెయిన్ కారణం ఏంటంటే నన్ను సక్సెస్ చేసిన అందరు దర్శకులు, అవకాశం ఇచ్చిన నిర్మాతలతో పాటుగా యంగ్ జనరేషన్లో ప్రతి డైరెక్టర్ నరేష్ గారు మాకు ఖచ్చితంగా కావాలని ప్రొడ్యూసర్ అడగడం అనేది ఇంతకన్నా నేషనల్ అవార్డు, ఇంతకన్నా పెద్ద అవార్డు లేదనుకోవడం వేరు. నరేష్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. వాళ్ళు మన కోసం క్రియేట్ చేసి అసలు సెకండ్ ఇన్నింగ్స్లో ఏముంటుందా ఫాదర్ క్యారెక్టర్స్ ఇది అనుకున్నప్పుడు, ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్సు అంటే తరతరానికి మేకింగ్ మారుతుంటుందండి. తర్వాత ప్రజల యొక్క, సొసైటీ యొక్క నార్మ్స్ ఇవన్నీ మారుతుంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా అప్డేట్గా ఉన్నాం, వాళ్ళంతా కలిసిపోవడం, వాళ్ళు నన్ను కోరుకోవడం, ఇదన్నీ కూడా ఈ 50 years తర్వాత 52 years అవుతుంది ఈ సంవత్సరంతో. 52 years నాకే అనిపిస్తుంది. ఇంకా అంటే నాకు ఎలా ఉందంటే ఇప్పుడు చాలా టైం కనిపిస్తుంది, ముందు టైం తక్కువ ఉంది అనిపిస్తుంది, విచిత్రంగా ఉంది. బట్ నేను అదే ఎప్పుడు కొటేషన్ చెప్తా, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కరెక్ట్. అది బీయింగ్ హెల్తీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బీయింగ్ వెల్తీ. సో ఇవన్నీ కీపప్ చేయగలిగితే అంటే సరే, అప్డేటెడ్ పర్ఫార్మెన్సెస్, బోల్డ్ డెసిషన్స్, గుడ్ పిఆర్ స్తంభాలు చెప్తున్నా, అండ్ హెల్త్, గుడ్ హెల్త్, ఫిట్నెస్, దేనికైనా స్ట్రైకింగ్ రీచ్, ఎటువంటి క్యారెక్టర్, ఈ 4 స్తంభాలు ఉంటే ఎవరన్నా సక్సెస్ అవ్వచ్చు. 4 స్తంభాల నుంచి స్టార్ట్ అయ్యాను, ఆ 4 స్తంభాలు అలాగే మెయింటైన్. అంటే జనరల్గా ఎవరికైనా హెల్తీగా ఉంటే వెల్దీగా ఉండరు, వెల్దీగా ఉంటే హెల్తీగా ఉండరు. కానీ నరేష్ ఎప్పుడు హెల్దీ వెల్దీ రెండు అలా ఒక విధంగా చెప్ప రైలు పట్టాలలాగా అలా వెళ్తూ ఉన్నాయి రెండు. ఎలా అసలు మీరు? ఏం లేదండి, బేసిక్గా హెల్దీగా ఉన్నవాళ్ళు వెల్దీగా ఉండరని ఏం లేదు. కానీ వెల్దీగా ఉన్న వాళ్ళు చాలామంది హెల్దీగా ఉండరు. ఎందుకు అవుతుందంటే ఒక పాయింట్లో బ్యాలెన్స్ కోల్పోతామండి. ఇప్పుడు మనం డబ్బు కావాలి, డబ్బు దేవుడు ఇస్తాడు, మనం కష్టపడాలి, దేవుడు ఇచ్చేది ఇస్తాడు. దానికి మించి ఆశపడి మన హెల్త్కి మించి వెల్త్ అనుకుంటే అక్కడ దెబ్బతింటామండి. రెండోది ఏంటంటే ఇప్పుడు సోషలైజింగ్ ఉందనుకోండి, దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ సోషలైజింగ్. మనం ఇప్పుడు నాకు 50 years కంప్లీట్ అయింది ఇండస్ట్రీలో, 60th year దాటింది. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ లాట్ ఆఫ్ సోషలైజేషన్. సో అది నా కడుపు నిండింది. ఇప్పుడు టుడే మై ఫోకస్ ఇస్ ఫిలిమ్స్. నేను పొద్దున్న లేస్తే ఫిలిమ్స్, అంటే పొద్దున్న 4:35 లోపల లేస్తాను. హాఫ్ అన్ అవర్ అందరికి గుడ్ మార్నింగ్ పెట్టేస్తా, నాకు కావాల్సిన వాళ్ళందరికీ. ఐఎమ్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి. తర్వాత 5:30, 6 నుంచి
1 అవర్ జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తాను, 45 మినిట్స్ జిమ్ చేస్తాను, చిన్న డ్రై ఫ్రూట్స్ అయితే తింటాను, వాట్ ఎవర్ మై బటర్ మిల్క్ చూసారు, ఒక మీల్ మధ్యాహ్నం. అది చూస్తే భయం వేస్తుంది, ఇలా ఎందుకు బతకడం అని. కానీ ఇక్కడ వరకే రుచి అండి, ఇక్కడ నుంచి వేస్ట్ పేపర్ బాస్కెట్. ఇది అందరికి అర్థం చేసుకుంటే హెల్త్ వెల్త్ మెయింటైన్ అవుతుందండి. అంటే అన్నీ తీసుకోవచ్చండి లైఫ్లో, ఏం కావాలన్నా అన్నీ తీసుకోవచ్చు, యువర్ విష్. బట్ ఏదైనా లిమిట్లో ఉండి ఫోకస్ వర్క్ మీద ఉన్నప్పుడు యూ విల్ స్టే ఎవర్ గ్రీన్ నేను నమ్ముతాను. ఇప్పుడు దాదాపు 52 ఇయర్స్ కెరియర్. సో ఈ 52 ఇయర్స్ కెరియర్ని ఒక కొన్ని దశలుగా విభజించాలంటే మీరు ఎన్ని దశలుగా విభజిస్తారు? ఆయా దశల్లో మీరు అంటే మీ కెరియర్ని పీక్ స్టేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది చాలా లాంగ్ అవుతుంది కానీ ఒకటి చైల్డ్ యాక్టర్గా అది నిజంగా అదృష్టం అనుకోవాలి. ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ 12 కాపురంలో అతను చేయలేకపోవడం, ఆ టైం నేను కనిపించడం, ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసు మా ఆఫీస్లో ఉండడం, నువ్వు చేస్తావని అడగడం, నేను చేస్తానంటే మా అమ్మకి చెప్పొద్దు అని చెప్పడం. ఎందుకంటే మా అమ్మ తంతదని భయం. ఆమె వచ్చే లోపల షూటింగ్ పెట్టచ్చు మళ్ళీ అనేది, అంటే అంత తెలివితే ఎట్లా. సో షూటింగ్ స్టార్ట్ చేసి వస్తే వీడియోని ట్రాక్ చేస్తున్నాడంటే అది పెట్టేసాను, నేను అయిపోయిందిలేండి వదిలేండి అన్నారు. అంటే సినిమాలో ఉండాలని నా డ్రీమ్. నేను చూసింది చిన్నప్పటి నుంచి మేకప్ రూమ్లు, ఆ జనం, ఆ లైట్లు, ఆ రిఫ్లెక్టర్లు ఇవే. కాబట్టి నా లైఫ్, నా వరల్డ్ అదే. కాబట్టి అలాగే నాకు అవకాశం వచ్చింది. కానీ చైల్డ్ యాక్టర్గా ఎక్కువ సినిమాలు నేను చేయలేదు, ఎందుకంటే మదర్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద. 3-4 మూవీ చేసినట్టు. సో ఆ విషయంలో మదర్ ఫెయిల్ అయింది, ఎందుకంటే నేను పెద్దగా ఎడ్యుకేట్ కాలేదు, టైం ఇవ్వలేదు ఎడ్యుకేషన్కి. ఎర్లీగా సినిమాలోకి వచ్చా. సో అక్కడి నుంచి నా హీరోగా 17th ఇయర్ అండి, టీనేజ్, వన్ ఆఫ్ ది ఫస్ట్ టీనేజ్ హీరోస్ ఇన్ ఇండియా. అంటే చెన్నైలో మీరు టీనేజ్లో అసలు మామూలుగా గొడవ చేయలేదంట కదా? ఇప్పుడు ఒకటి ఆ ఏజ్లో గొడవ చేస్తే, ఇప్పుడు గొడవ చేస్తే బాగుంటుంది చెప్పండి. ఇప్పుడైనా చేస్తాం కావాలంటే, అది వేరే విషయం. బట్ ఏ ఏజ్లో ముచ్చట ఆ ఏజ్లో జరిగిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పట్లో యంగ్ ఏజ్లో సక్సెస్ వచ్చింది. 17th ఇయర్ నా ఫస్ట్ 10,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇప్పుడు ఈక్వల్ టు మేబీ 20 lakhs or 30 lakhs 4 స్తంభాలకి సక్సెస్ చూశాను. కానీ ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉన్నాను కాబట్టి నన్ను తెలుగువాడు తప్ప గుర్తుపెట్టేవాడు ఎవరు లేరు. అదో అవకాశం. కెమెరాలు లేవు, మీడియా లేదు. సో వీ హ్యాడ్ రియల్లీ హెల్తీ ఫన్ అండి అందరు కూడా. అంతే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో క్యారవన్స్ లేవు, అందరూ ఆర్టిస్టులు కలుసుకునేవాడు, మాట్లాడుకున్నాడు సాయంకాలం ఎక్కడ కలుద్దాం అని. ఎక్కడో అప్పుడో పబ్స్ రాలేదు అనుకోండి, సరదాగా డిస్కోకి వెళ్ళేవాళ్ళం, బీచ్ టు ఎంజాయ్. అదేవిధంగా ఊటీలో షూటింగ్ ఉందనుకోండి, సమ్మర్లో అందరు ఆర్టిస్టులు, శివాజీ గణేశన్ ప్రభు, వాళ్ళ అబ్బాయి ప్రభు, మేము వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం షూటింగ్కి. సో వీ హ్యాడ్ రాకింగ్ లైఫ్. రెండోది ఏంటంటే ఈ బైక్స్, కార్స్ చిన్నప్పటి నుంచి సరదా. సో అది న్యాచురల్గా చాలామందికి అట్రాక్షన్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అది. అండ్ అఫ్ కోర్స్ కెరియర్ ఓ పక్కన. సో ఐ ఎంజాయ్డ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్. అంటే మీ అల్లరి తట్టుకోలేకే ఏదో ఒక బాధ్యత అనేది రావాలనే మమ్మీ హీరోయిన్ చేసిందా ఎలా? లేదు, మమ్మీని అసలు హీరో చేయలేదు, చేయకూడదని. అంటే అప్పట్లో వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ సినిమా అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, వీళ్ళు చూసిన ఆటుపోట్లు ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు ఆ రోజుల్లో. ఇప్పట్లో ఫ్యాషన్ ఏంటంటే మా పిల్లలు కూడా సినిమాలకు రావాలనేది. ఇవాళ ఇట్ ఇస్ బికమ్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. అప్పట్లో ఏంటంటే తక్కువ సినిమాలు, ఉన్నది 3 హీరోలు 4 హీరోలు. మాక్సిమం అవాయిడ్ చేయాలి, ఏవేగా ఏదో ఒక బిజినెస్లో సెటిల్ చేయాలనే. బిజినెస్ కూడా చదువుకోండి, బాగా చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి అనేవాళ్ళు అసలు. కానీ ఆ వాతావరణంలో పెరిగిన తర్వాత ఉద్యోగం ఎలా అబ్బుతుంది ఎవరికైనా కూడా. సో వీళ్ళందరూ కూడా, శోభన్ బాబు అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్ కరుణాకర్ ఆ టైంలో. వీళ్ళందరూ బాలకృష్ణన్ మా థియేటర్లో కలిశాను నేను, డబ్బింగ్ థియేటర్లో ఫస్ట్ టైం. ఇప్పుడు ఎంత చీర్ఫుల్గా, ఎంత యాక్టివ్గా, అప్పుడు అంతే ఉండేవాడు ఆయన. చైల్డ్ హార్ట్, గుడ్ హార్ట్. ఇలాగ అందరూ కూడా ఒక చిన్న తెలుగు ఇండస్ట్రీ అనేది మద్రాసులో మేము ఒక మైనారిటీ. అంటే ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, తమిళ్, మలయాళం, కన్నడం, తెలుగు అందరం కలిసి ఉండేవాళ్ళం. సో ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది అదొక బాగా జరిగిందంటే అప్స్ అండ్ డౌన్స్ క్రేజీగా ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో హీరో అంటే అలా ఉండాలి వాళ్ళలాగా, మేము అలా లేవు. కాబట్టి ఎలాంటి సబ్జెక్టులు ఇవ్వాలి వీళ్ళకి. కాబట్టి అది ఫస్ట్ ఫేజ్ 4 స్తంభాలట, సెకండ్ ఫేజ్ అనాలి. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత సెకండ్ ఫేజ్.
కానీ అసలు సెకండ్ ఇన్నింగ్ నాకు థర్డ్ ఇన్నింగ్స్ అంటే శ్రీవారికి ప్రేమలేఖ నుంచి, శ్రీవారికి ప్రేమలేఖ నుంచి నాకంటూ ఒక ఫాలోయింగు, గురుగారు జంజాల గారి దయ వల్ల నాకంటూ ఒక ఫాలోయింగు, ఒక ఫ్యామిలీ హీరోగా మంచి ఇది రావడం, వరుసగా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు ఇలాంటి సినిమాలన్నీ కొట్టడం, ఇదంతా ఒక ఫేజ్ వెళ్ళిందండి. పోలీస్ భార్య, చిత్రం రాధావిత్రం, ఇంకా పీక్ వెళ్ళింది. స్టార్గా ఒక పీక్ చూశాను నేను జమ్మలగడ్డ పంప వరకు. బట్ నా ఉద్దేశం ఎప్పుడు స్టార్గా నేను ఉండాలి, ఆ స్టార్డమ్ నా మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు స్టార్డమ్, అది వస్తుంది పోతుందని నాకు తెలుసు. మై ఫోకస్ వాజ్ ఆన్ బీయింగ్ అన్ యాక్టర్. అది సాటిస్ఫై అవ్వలేనప్పుడు సేమ్ సినిమా రొటీన్గా నేను మళ్ళీ దాంట్లోకి వెళుతున్నా, రొటేషన్ అన్నప్పుడు నా మనసుకు మైండ్కి నచ్చకపోతే నేను ఏది చేయనండి. ఐ డోంట్ కేర్, నేను వదిలేసి వెళ్ళిపోయాను. అప్పుడు సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్, బీజేపీ అట్టు వెళ్ళిపోయాం. సో అక్కడితో థర్డ్ ఇన్నింగ్స్ వచ్చింది. సరే, ఫోర్త్ ఇన్నింగ్స్ వచ్చింది ఏంటంటే మళ్ళీ చంద్రవంశం, అల్లరి రాముడు, అక్కడి నుంచి క్యారెక్టర్ రైటర్ ఫాదర్గా స్టార్ట్ అయింది. బట్ నిజంగా ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలా, ఫోర్త్ ఇన్నింగ్స్ అనుకోవాలా తెలియదు, కానీ ఫిఫ్త్ ఇన్నింగ్ అనుకోవాలా, కానీ అది ఫోర్త్ ఇన్నింగ్స్. ఏది అల్లరి రాముడి నుంచి ఇదంతా తీసుకెళ్ళి ఒక పక్క నుంచి దృశ్యం నుంచి ఒక చేంజ్ స్టార్ట్ అయింది అనమాట. ఇతను ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు, ఇతను ట్రై చేయాలి. అక్కడి నుంచి మీ శ్రేయోభిలాషి, తర్వాత త్రివిక్రమ్ గారి ఆహా, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ లేపిస్తుంది. మళ్ళీ ఒక పీక్లోకి పంచ్ బిజీ. లాస్ట్ 10 years ఐ హీన్ వెరీ బిజీ. కానీ 50th year తర్వాత నా 5th ఇన్నింగ్స్ పడింది. ఇప్పుడు చూస్తున్న ఇన్నింగ్స్ అంటే నిజంగా అంటే ఇది నా అదృష్టం అనుకోవాలి. దేవుడు ఇచ్చిన ఇది పెద్దవాళ్ళ ఆశీర్వాదం, నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్, వాళ్ళకి థ్యాంక్స్. బట్ ఇవాళ మనకంటూ ఒక మార్కెట్ వచ్చింది హీరోగా. అంటే ఆ కథకు నాయకుడు. దెర్ ఇస్ అన్ ఓటీటీ మార్కెట్, దెర్ ఇస్ అ మార్కెట్. నరేష్ గారు ఉంటే చూస్తాం అనేది ఆ మూడ్ వచ్చింది. దానికని రాసుకుంటున్నారు. ఇప్పుడు రియల్ సక్సెస్ నేను 50 తర్వాత చూస్తున్నా. దట్ ఈస్ మై, ఇది యాక్చువల్ నా డ్రీమ్ ఇన్నింగ్స్ అన్న. అందుకనే ఒక్కోసారి అనిపిస్తుంటుంది పస్తు ఉంటున్నానా, లేకపోతే రోజు పొద్దున్న లేవాలా 4:30 కానీ అలవాటు అయిపోయింది, లేచేస్తున్నాను. ఐ వాంట్ కీప్ అప్ మై హెల్త్. బికాస్ నన్ను నమ్ముకొని ఇంతమంది వచ్చినప్పుడు, నేను ఇంతమందిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నప్పుడు దానికి నాకు గౌరవం. లైఫ్లో ఐ హ్యావ్ సీన్ ఎంజాయ్మెంట్, ఐ హ్యావ్ సీన్ డిస్కోథెక్స్, ఐ హ్యావ్ సీన్ పబ్స్, ఐ హ్యావ్ సీన్ పార్టీయింగ్, ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. నౌ మోర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఫిల్మ్స్. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ రకంగా సర్వీస్ చేయగలుగుతాం. తర్వాత నా ఎన్జిఓ కళాకారుల ఐక్యవేదిక, దాని ద్వారా సినిమా ఆర్టిస్టులకి లేకపోతే వెనకబడిపోయిన కళలకి. అక్కడి నుంచి ఎప్పుడు కూడా మన హిందుత్వాలు ఏం చెప్తారంటే వైభవంలో మొదలై వైరాగ్యంలో పూర్తవ్వాలి జీవితం, అప్పుడు బ్యాలెన్స్. అందుకనే తిరుపతి కాళహస్తి పక్కన ఉంటుంది, అది నేను ఫాలో అవుతాను. సో మెల్లిగా నేను పూజలు నాది పొద్దునెల్లగే నేను దేవుడికి దండం పెట్టుకోగానే ఇమ్మీడియట్గా అమ్మకి, కృష్ణ గారికి, తర్వాత అమ్మ స్టాచ్యూకి దండం పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకుంటే ఆ రోజు నేను మెంటల్గా ఫిక్స్ అయిపోతాను. నా 1 day వర్క్ అంతా మార్నింగ్ వాకింగ్లో ప్లానింగ్ అయిపోతుంది. సో ప్లాన్డ్ లైఫ్, ఐఎమ్ నౌ ఎంజాయింగ్ ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ప్లాన్డ్ లైఫ్, కేర్ఫుల్గా. అంటే ఐఎమ్ పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దానికి వాళ్ళకి ఆ నమ్మకం పెట్టినందుకు నేను హ్యావ్ టు గివ్ బ్యాక్. సో మీరు చెప్పిన ఈ అన్ని దశల్లో ఒక్కో దశలో ఒక్కొక్కళ్ళు మీకు అంటే మిమ్మల్ని ఆ దశల్లో పీక్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, అలా మేము గుర్తు చేసుకోవాలంటే ఎవరెవరిని గుర్తు చేసుకుంటాం? ఖచ్చితంగా అండి, చాలామంది ఉన్నారు ఆ విషయంలో. అంటే ఫస్ట్ డెఫినెట్గా జంజాల గారు, అమ్మ, వాళ్ళిద్దరూ ఒకేసారి మొదలెట్టారు. వాళ్ళిద్దరూ అంటే ఆర్టిస్ట్గా నిలబడడానికి ఈ 2 పిల్లర్స్ పనిచేసినాయండి. ముందు అమ్మ సినిమా కదా మొదలైంది, అమ్మ సినిమా మొదలయ్యి జంజాల గారు చూసి ఈ అబ్బాయిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానంటే ఆమె వదులుకుంది. జంజాల గారు లాంటి డైరెక్టర్ వస్తే నేను ఆపుకోవాలని ఆపుకుంది, అది ఆమె గొప్పతనం. సో ఆ సక్సెస్ 4 సంవత్సరాలు చూసాం. ప్రేమ సంఖ్యలో మంచి హిట్ అయింది, బాగా ఆడింది, లవ్ స్టోరీ. అది దీనన్నిటికీ బ్యాక్ బోన్ కృష్ణ గారు అండి. ఎప్పుడు అదే చెప్తాను నేను మదర్తో చెప్పుకోలేనిది కూడా కృష్ణ గారితోనే చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఆ రకంగా ఆయనంత స్ట్రెంగ్త్ నా లైఫ్లో ఎవరూ లేదండి, అది కూడా నేను చెప్తున్నా. మదర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదన్నా సమస్య ఉంటే నేను కూర్చుంటాను, నువ్వు మాట్లాడని చెప్పి సాల్వ్ చేసేవాడు ఆయన. ఆ స్ట్రెంగ్త్ నేను కోల్పోయాను. అంటే ఫస్ట్ పిల్లర్ ఆయన అని చెప్తున్నాను నేను. విజయమ్ల గారు అఫ్కోర్స్ నా తల్లిగా,
ఆమె నన్ను ఒక పక్కన డిసిప్లిన్ చేస్తూ, అదే మీరు చెప్పారు కదా, ఒకరోజు షూటింగ్కి నేను లేట్కి వెళ్ళాను ఓ ముహూర్తానికి. అప్పటికి వెళ్ళి ఆమె కొబ్బరికాయ కొట్టేసింది. నేను ఇంటికి వచ్చేటప్పుడు సూట్ కేసులు బయట పెట్టేస్తుంది. నువ్వు సపరేట్ వేరే హౌస్ చూసుకో, నేను డైరెక్టర్ని, నేను వస్తే శివాజీ గణేశన్ గారి దగ్గర నుంచి కృష్ణ గారి దగ్గర నుంచి టైంకి ఉంటారు అక్కడ, నేను కొబ్బరి కొడుతుంటే నువ్వు లేవు అని చెప్పి. అంటే అంత డిసిప్లిన్, అంటే అది లేకపోతే బహుశా వాళ్ళు నేను ఉండేవాడిని కాదు, ఇలా ఉండేవాడిని కాదేమో. ఆ డిసిప్లిన్ చేస్తూ నా సినిమాలు ముక్కోపి ఇటువంటి మంచి హిట్ సినిమాలు సహస్రనామపై ఇస్తూ వీళ్ళిద్దరండి జంజాల గారు. ఇదంతా ఒక ఫేజ్ అయిన తర్వాత రేలంగి నరసింహరావు గారు నాకు పోలీస్ భార్యతో ఒక కిక్, మళ్ళీ అది ఒక కిక్ లేపింది మళ్ళీ ఫ్యామిలీ హీరోగా. ఆయన చాలా సినిమాలు చేశాడు, మంచి సినిమాలు చేశాం. శ్రీవారి చంద్రుడు తర్వాత ఆడుండొచ్చు ఆడకపోవచ్చు, కానీ బట్ నాకు లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కూడా రేలంగి నరసింహరావు గారు. అలాగే చాలామంది ఉన్నారు. పిఎం రామచంద్రరావు, ఇంకా ఏంటంటే చిత్రం బళారే విచిత్రం, షోకేస్ ఫిలిం. ప్రతి ఆర్టిస్ట్కి ఒక షోకేస్ ఫిలిం ఉంటుంది. కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజు, నాగేశ్వరరావుకి దేవదాస్ లాగా, నరేష్కి చిత్రం బళారే విచిత్రం. ఆ సినిమా ఆయన దగ్గర నుంచి అందుకున్నాను. ఈవీవి సత్యనారాయణ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్, 4 స్తంభాలాటలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవాడు ఆయన. అప్పటి నుంచి ఫ్రెండ్. ఆ 4 స్తంభాలాటలో భూతం వచ్చి ఆగుతుంది ముసుగుతో, అది ఈవీవి సత్యనారాయణ. సో అప్పటి ఆయన ఇచ్చిన జంబర్ ఇవంతా ఒక ఫేజ్ అండి. వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు, అలా చెప్పుకోవాలంటే చాలా 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 చాలా. వంశీ గారు, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఇవంతా ఫస్ట్ హాఫ్. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేటప్పటికి అదొక సముద్రం అయిపోయింది. అంటే ఇంకా నేను ఒకళ్ళు చెప్పుకుంటూ రావచ్చు. సార్ ఇప్పుడు మీరు కనకమహాలక్ష్మి డాన్సింగ్ ట్రూప్ అన్నారు కదా, దాని గురించి ప్రస్తావన వస్తే జనరల్గా ఏ హీరో అయినా అప్పుడు స్టార్డమ్ అనుభవిస్తున్న హీరోలని ఇమిటేట్ చేయాలంటే చాలా ఆలోచించాలి, చాలా కష్టం, ప్లస్ ఆలోచించాలి. అంటే ఫ్యూచర్ మనం అలా వాళ్ళని ఇమిటేట్ చేస్తే వాళ్ళు ఏమంటారనే ఒక ఇది ఉంటుంది కదా. కానీ మీరు ఆ సినిమాలో అందరు హీరోల్ని అనుకరిస్తూ మీరు డ్యాన్స్ చేశారు, డైలాగులు చెప్పారు. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత మీరు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అయ్యి సారీ అది మాత్రం అండి. అంటే అది ఛాలెంజ్ నిజంగా. ఒకటండి, నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను కదా, ఆమె రిస్క్ టేకర్. ఏదైనా రిస్క్ చేయాలి. సక్సెస్ కావాలంటే, సక్సెస్సే కాదు సాటిస్ఫాక్షన్ కావాలంటే రిస్క్ చేయాలనేది. కనకమహాలక్ష్మి నాకు వచ్చినప్పుడు అసలు ఈ రికార్డ్ డ్యాన్స్ అనేది అప్పట్లో పీక్స్లో ఉండేది, ఎస్పెషల్లీ కోస్తా జిల్లాల్లో. రాయలసీమలో తెలంగాణ తక్కువ, కానీ పీక్స్ అనమాట. రామారావుని ఇమిటేట్ చేసేవాళ్ళు. కృష్ణ గారిని మీరు ఇమిటేట్ చేయాలన్నప్పుడు ఒక రకంగా థ్రిల్ అనిపించింది, ఒక రకంగా భయం వేసింది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు ఆ టైంలో. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పట్లని నాకు వస్తుంది. కానీ అవతల రికార్డ్ డాన్సర్స్ నాతో పాటు రామారావు, నాగేశ్వరరావు చేసిన వాళ్ళంతా ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఏమాత్రం తగ్గకూడదు. ఇది ఛాలెంజ్, నా ఫ్యామిలీకి ఛాలెంజ్, నాకు ఛాలెంజ్. కాబట్టి అది ఒక ఎక్సర్సైజ్ చేసామండి లిటరల్గా. అంటే కృష్ణ గారికి దగ్గరలో ఆ మీసాల దగ్గర నుంచి అన్నీ పర్ఫెక్ట్ చేసుకొని డ్రెస్ చేసిన తర్వాత ఒక రికార్డ్ డాన్సర్ని తీసుకొచ్చి ఐ వాజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పెట్టుకున్నాను. ఆయన పేరు నాకు చాలా రోజులు అయిపోయింది, గుర్తులేదు. వండర్ఫుల్ పర్సన్ ఆయన. నాతో ఉండేవాడు లిటరల్గా. ఆయన పొద్దున్న నాతో పాటు అక్కడ పడుకునేవాడు. పొద్దున్న నిద్ర లేని గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు. ఏంటి ఇదే కృష్ణ గారు పట్టండి అది. అక్కడి నుంచి నన్ను మోటివేట్ చేసేవాడు. అసలు పొద్దున్నుంచి నన్ను మోటివేట్ చేస్తూనే ఉండేవాడు. అంటే ఆ సినిమా జరిగినంత కాలం చిన్న మూమెంట్ తప్పు వచ్చినా కూడా కృష్ణ గారు అలా చేయరు సార్, ఈ లెగ్ ఇలాంటిది, హ్యాండ్ ఇలా చూపించేవాడు. సో ఇలాగా ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. అంటే వాళ్ళతో నిద్ర లేస్తే మూమెంట్ చేయాలి. కృష్ణ గారు తెలుసు నేను చేస్తున్నానని తెలుసు, బట్ అంతగా తెలియదు ఇది ఏందనేది. సరే బాగా వచ్చిందని తెలుసు, చూశాను, రైట్, సక్సెస్ అయ్యాం. ప్రివ్యూ జరుగుతుంది మా ప్రివ్యూ థియేటర్, విజయకృష్ణ ప్రివ్యూ థియేటర్ మెడ్రాస్లో. కృష్ణ గారు, విజయమ్మ గారు ముందు కూర్చున్నారు. నాకు చెమటలు వస్తున్నాయి వెనకాల. ఏమంటాడు ఆయన, ఎందుకు చేసేవి ఇలాగా అంటాడా. కాసేపు అది వచ్చిన తర్వాత ఊగిపోతుంది ఆయన చీరలాగా. నవ్వుతున్నారా? ఎంజాయ్ చేసేసి ఆ సాంగ్ ఉంది కదా, నువ్వు నా ముందుంటే నిన్నలా, ఆ సాంగ్ ఆపి మళ్ళీ వేయండి అన్నాడు. నాకు ఏడ్చేసాను అక్కడ థియేటర్లో. మళ్ళీ వేయండి, ఇంకొకసారి చూస్తానన్నాడు ఆయన. ఇది జనరల్గా మాస్టర్స్లో వాళ్ళు అడుగుతారు వన్స్ మోర్ అని. ఆయన అడిగేటప్పటికి ఇట్స్ ఆల్. ఇంతకంటే పెద్ద నేషనల్ అవార్డు నాకు లేదనుకున్నా ఆ టైంలో. సో ఆ రకంగా అది పెద్ద ఎక్స్పెరిమెంట్. అది జనాల్లో కూడా అంతే వెళ్ళింది. అది ఒక కల్ట్ ఫిలింగా అయిపోయిందండి.
ఇన్ని సంవత్సరాలన్నా కూడా తరతరాలుగా వంశీకి పెద్ద క్రెడిట్ ఇవ్వాలి, ఆయనకి, పెద్ద వంశీకి. బట్ ఆ సినిమా మాత్రం నాకు చాలా రోజులు ఆ సినిమా అయిన తర్వాత జంజాల గారి సినిమా చేస్తుంటే ఆ మూమెంట్స్ పోయేది కాదు, బాడీలో సింక్ అయిపోయినాయి. నరేష్ కావాలి, కృష్ణ గారు వద్దు అనేవాడు. అలా అంత సింక్ అయింది. సో దట్ వాస్ నాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఛాలెంజ్ చేసిన రోల్ అదండి. దాన్ని సక్సెస్ అవ్వడం అనేది అందరి టీం వర్క్. వంశీ, అదే డైరెక్టర్ వంశీ, తర్వాత ఆల్ మై పీపుల్. లాస్ట్లో అబ్బాయికి మంచి వాచ్ గిఫ్ట్గా ఇచ్చాం, డబ్బుతో పాటు చిన్న వాచ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి గురువుగా. సో అంత వర్క్ చేసాం సినిమా. ఐ రిమెంబర్ దట్ ఎక్స్పీరియన్స్. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. రేర్ ఫిల్మ్, చాలా రేర్ ఫిల్మ్. ఇప్పటికి కూడా ఆ సాంగ్స్ వేసి చూస్తుంటాను. ఇప్పుడు మీరు ఇందాక మమ్మీకి కూడా చెప్పని కృష్ణ గారికి చెప్పేవాడిని అన్నారు కదా, ఇప్పటికీ మమ్మీకి చెప్పని ఏదైనా ఒక విషయం కృష్ణ గారికి చెప్పింది ఏమన్నా గుర్తుందా? చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మదరు షీఈ్ వెరీ టఫ్ లేడీ, లోపల హార్ట్ గోల్డే. అంటే ఎక్కడ ఆడవాళ్ళకి చెప్పడానికి మగవాళ్ళు చెప్పడానికి తేడా ఉంటుందండి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన వయసు నుంచి వచ్చారు కాబట్టి. ఒక విషయం మీకు చెప్పాలంటే జస్ట్ ఒక ఐడియాక, ఒక 10 సినిమాలు అయిన తర్వాత ప్రేమాయణం అని ఒక సినిమా చేశాం రామోజీరావు. అప్పుడు అట్లూరు రామారావు అని పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, డబ్బింగ్ ఎవరి చేతని చెప్పిద్దాం అన్నాడు. ఏమంటే నేను 10 సినిమాలు హీరో అండి, 10-15 సినిమాలు అయిపోయినాయి, ఇప్పుడు చేస్తే మా ఇంట్లో తంతారండి ముందు, ఎందుకంటే నేను డబ్బింగ్ ప్రాక్టీస్ చేసి తెలుగు కరెక్ట్గా రావాలని ఇంత బాగా. లేదు నరేష్ గారు అనేసాడు. నాకు ఒక 2 నెలలు నిద్ర పట్టేది కాదు. మదర్ ఈ సినిమా చూసి, ఎవరు డబ్బింగ్ చెప్పారు నీకు, ఎందుకు చెప్పారు, బాలు గారు చెప్పారు. ఫస్ట్ సినిమాకి 4 సంవత్సరాలు బాలు గారు చెప్పారు. అప్పుడు మదర్ వార్నింగ్ ఇచ్చింది, ఒక్క సినిమాకి బాలు గారు చెప్తారు, తర్వాత నువ్వే చెప్పాలి. జంజాల గారు టేకప్ చేశారు, ఒత్తులు, బాధ, ఇవన్నీ కూడా. అయితే ఈ సినిమా ప్రివ్యూకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ విజయకృష్ణ అంటే నాకు అదో టెన్షన్ వచ్చింది. వెళ్ళి చెప్పాను, ఇలాగా మ్యాటర్ మాట్లాడాలని. ఆఫీస్కి వెళ్ళిపోయి పద్మాల ఆఫీస్కి, ఇక్కడ ఉంటే ఉంటుంది కదా, చెప్పు అంటే ఏం లేదు డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నాడు ఆయన. ఇలా అన్నాడు ఆయన, మమ్మీ చంపేస్తుంది అంటున్నాను, తనకేం గుర్తుపడదు, నువ్వు వదిలేసే అన్నాడు. ఆమె నన్ను తల్లి కొడుకు మా ఇది గుర్తుపట్టకపోవడం ఏంటి, ఈ ఒక్క విషయంలో ఆయన నమ్మలేదు నేను. సినిమా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సినిమా అని బయటకు వచ్చింది. ఇద్దరం కళ్ళల్లో కృష్ణ గారు లేరు చూసుకున్నాం. సినిమా నవ్వాడు. అంటే విజయనగరంలో గారికి అంత తెలుసు ఆయనకి, నాకు కూడా తెలియదు. చూడండి, తనకు తెలీదు, తను పట్టించుకోదు, వదిలే అన్నాడు. మరి ఒకవేళ చెప్పి ఏమనొద్దు అన్నాడా, లేకపోతే 100% కూర్చో. అంటే ఒక దాంపత్య జీవితంలో ఒక సక్సెస్ ఏంటంటే అంత బాగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా, ఈ రెమ్యునరేషన్స్ ఎంత తీసుకోవాలనేది కూడా ఆయన్నే ఫాలో అయ్యాడిని, ఆయన్నే అడిగేవాడిని కూడా. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే, కృష్ణ గారు లైఫ్లో మర్చిపోలే, ప్రొడ్యూసర్ దేవుడు అనేవాడు అండి ఆయన, ఆల్వేస్. ఎందుకు బాగా గుర్తు ఏంటంటే, ఊటీలో అప్పట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సాయంకాలం ప్రొడ్యూసర్ దగ్గర, ఇంకా అప్పట్లో ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేవు, క్యాష్ రావాలి, 0 అయిపోయింది. సాయంకాలం టిఫిన్లకి ఎత్తుక్కుంటున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక ఆయన, ఏంటంటే టిఫిన్స్ లేట్ అవుతుందండి రావడానికి, వాళ్ళు ఏదో అంతే కదా, శనక్కాయ, నాకు వాళ్ళు శనక్కాయలు తింటారు, అందరూ వాళ్ళు మన అదే తినాలని అలా కాపాడాడు ప్రొడ్యూసర్. సో నేను ఆయన అడిగేవాడిని, ఈ సినిమాకి ఎంత తీసుకోవచ్చు, ఇది అంటే, ఎందుకంటే ఒక గైడెన్స్ ఆయన చెప్పాడు, ఇంత తీసుకో, లాస్ట్లో ఏమైనా ఇబ్బంది అయితే వదిలేసే అనేవాడు. ఇప్పటికీ ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా, ఇవాళ నాకు సక్సెస్లో ఒక భాగం ఏంటంటే, ఒక స్లాబ్ రేట్ ఎప్పుడు పెట్టుకోను. ఒక సినిమా, చిన్న సినిమా నా కోసం వచ్చారంటే ఎంతో కొంత వాళ్ళ కంఫర్ట్ చూసుకొని చేస్తా. సో అది మాత్రం కృష్ణ గారినే ఫాలో అవుతా. అంతా డైలీ పేమెంట్లు అయినాయిగా, అంటే డైలీ పేమెంట్లే ఒక రకంగా అయినాయి అనుకోండి. అది కూడా ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక లెక్క ఉంటుంది కదండి. ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి. ఆ సినిమాకి మనం ఇప్పుడు నేను ఉన్న సక్సెస్లో ప్రతి సినిమాకి నేను తీసుకునే రెమ్యునరేషన్ హైగా ఉంటుంది డెఫినెట్గా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ మై రెమ్యునరేషన్. బట్ అలా చూడండి, నేను ఆ కథ, ఆ డైరెక్టరు,
ఒక డైరెక్టర్ అయితే, యంగ్ డైరెక్టర్ అయితే నా లైఫ్లో మర్చిపోను. 3 months ప్రొడ్యూసర్తో పోరాడాడు. నేను చెప్పిన ఇంత తగ్గి రాలేనమ్మా, ఎందుకంటే నా మార్కెట్లో నేను చూడాలి కదా, మళ్ళీ స్ప్రెడ్ అవుతుందంటే ఒప్పుకొని నేను తగ్గి ప్రొడ్యూసర్ని ఒప్పించి చేయించుకున్నాను. నచ్చదు అంటే అంత ప్రేమతో వాళ్ళు వచ్చినప్పుడు ఇట్ ఈస్ మై డ్యూటీ. ఫైనల్గా ఫిల్మ్ ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్ నౌ. క్యారెక్టర్ చెప్పండి. క్యారెక్టర్ నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. ఇప్పుడు రన్నింగ్లో ఉంది, రన్నింగ్లో ఉంది, అందుకని నేను చెప్పకూడదు. సో అలాగా అంటే నేను కృష్ణ గారిని చాలా విషయాలు అందరూ నేర్చుకున్నానండి. 10 మంది బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే 10 మంది బాగుంటారు, మన చుట్టూ 10 మంది బాగుండాలి. అది ఆయన యొక్క గొప్పతనం. నేను అదే ఫాదర్, దేవుడు చాలా ఇచ్చాడు కాబట్టి నేను అనుకున్నది ఊహించిన దానికంటే సక్సెస్ ఎక్కువ చూశాను. అట్లాంటప్పుడు ఇండస్ట్రీకి వెనక్కి ఎలా తిరిగి ఇవ్వాలి అనేది నా దృష్టి. మీ ఆ విషయం మనం నెక్స్ట్ స్టేజ్లో వద్దాము, అసలు ఇండస్ట్రీకి మీరు ఏం చేయబోతున్నారు అనేది. సో ఇప్పుడు మీరు కృష్ణ గారు అన్నారు కదా, కృష్ణ గారు ఎప్పుడన్నా మీ ఎంటైర్ కెరియర్లో మీ మీద ఎప్పుడన్నా కోప్పడ్డారా ఏంటి? నా మీద మాత్రం ఎప్పుడు కోప్పడలేదు. బహుశా నేను ఆ గౌరవాన్ని కాపాడుకున్నానా. ఆయన స్వతహానే కోపం రాదు, ఆయన శాంతమూర్తి. కోపం వస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. అది నాకు తెలుసు. మదర్ నన్ను చాలాసార్లు కోప్పడేది, కానీ ఆయన బ్యాలెన్స్ చేసేవాడు. దట్ వాజ్ ద బ్యూటిఫుల్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు నేను మదర్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఒకసారి ఆమె డైరెక్ట్ చేస్తున్న కలెక్టర్ విజయ, ఆమె డైరెక్టర్ రీఎంట్రీ, నేను యాక్ట్ చేస్తున్నాను. కృష్ణ గారు నేను యాక్ట్ చేస్తాను, సారీ కృష్ణ గారు యాక్ట్ చేస్తాను, నేను యాక్ట్ చేస్తాను. మురళీమోహన్ గారు ఆమె పక్కన వేసి ఆ సినిమా బాగా రాలేదు నాకు తెలుసు. నేను వెళ్ళి ఆమెతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను. కృష్ణ గారు ఎక్కడే ఉన్నారు, నేను కోపిస్తుంది, ముక్కోపోయిన ఎందుకనే టైటిల్ పెట్టింది. అప్పట్లో మాట్లాడితే కొట్టేయడమే, ఎంత నోరు లేదు అంటే ఇంకా అంతకు వెళ్తే కొట్టేయడం అలా ఉండేది. ఈ సినిమా రీషూట్ చేయాలన్నాను. అక్కడే కూర్చున్నారు కృష్ణ గారు, ఆమె ఎక్కడే ఉంది, నువ్వెంత, నీ అనుభవం ఎంత, అందరు చుట్టూ చెప్తున్నారు, నువ్వు ఒక్కడే చెప్పగలుగుతావు మదర్కి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ముందుకు దోశారు. ఎగ్జాక్ట్లీ, నన్ను ముందుకు దోశారు లిటరల్గా. నేను ఒకసారి ముందుకు పోయిన వాళ్ళకి వెనక్కి వచ్చింది నాకు తగ్గేదే లేదు. సో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను, నువ్వెంత, నీ అనుభవం ఎంత అంటే నేనేం చెప్పానంటే, మీరు అవుట్డేట్ అవుతున్నారని నేను చెప్పను, నేను అప్కమింగ్లో ఉన్నాను, కొత్త ఆలోచనలు నాకు ఉన్నాయన్న. ఇలా ఆర్గ్యుమెంట్ పెరిగిపోయి ఒక పాయింట్లో తీయనో అనేది. పక్కన గ్లాస్ డోర్ ఉంటే పగల కొడితే మొత్తం ఇదిగోండి ఇంకా స్టిచెస్ ఉన్నాయి, ఇంకా మొత్తం బళబళబళ రక్తం కారిపితే షాక్ అయిపోయి కూర్చుంది. డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు నన్ను. పెద్ద కట్టు, ఇంతవరకు కట్టు, లెఫ్ట్ హ్యాండ్ ఇలా కూర్చొని ఉంటే అప్పటికి ఆ కొడుకు రక్తం అట్లా చూసిన తర్వాత ఏడ్చేసింది. ఎందుకు నువ్వు అంత పంతం పట్టావంటే, మీ మంచి కోసం, ఎవరు చెప్పలేకపోతున్నారు, నేను మీకు చెప్తున్నా అంటే ఆయన అన్నాడు, రీషూట్ చేద్దాం, ఏం తప్పే ఉంది, అందరూ ఆలోచిద్దాం అన్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పుడు మదర్ ఒక మారుతి నాకు కొనిచ్చింది. అంటే హీ వాజ్ అ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అండి. లాస్ట్ వరకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళిద్దరు, ఎస్పెషలీ ఆయన అంటే ఒక రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ లాగా ఉండేవాడు. అంటే మనిషి టెన్షన్ పడేవాడో లేదో నాకు తెలియదు, కానీ టెన్షన్ కనిపించేది కాదు, ఎప్పుడు అలా ఉండేవాడు. విపరీతమైన లాభాలు, సూపర్ హిట్లు చూశారు ఆయన, విపరీతమైన నష్టాలు చూశారు, ఒక డెడ్ పాయింట్ చూశాడు. ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నానండి. అంటే మనిషి సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుతామే, అది మళ్ళీ సక్సెస్కి దోహదిస్తుంది. దీంట్లో నాకు రామారావుని గుర్తుపెట్టుకోవాలి ఒకసారి, స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు. ప్రేమశంకర్ షూటింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళది కృష్ణ గారిది, ఆయనది వయ్యారి భామలు వగలమారు భర్తలు నడుపుతుంది. మదరు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను, వెళ్ళి కాళ్ళకి మొక్కాను. ఇలాగా పెద్ద చేయి కదా అయింది, అలా బట్టి మే ద ఫెయిల్యూర్స్ బీ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ టు యూ అన్నాడండి. దాని వాల్యూ అప్పుడు నాకు అర్థం కాల. నా ఫెయిల్యూర్స్ చూసి నేను సక్సెస్ చూసినప్పుడు అర్థమైంది ఎంత పెద్ద బ్లెస్సింగ్ రామారావు గారు. సో వీళ్ళంతా కూడా గ్రేట్ పీపుల్ అండి నిజంగా. వాళ్ళ ఆ బ్లెస్సింగ్ నా లైఫ్లో ఆ చేయి తాకి ఆ బ్లెస్సింగ్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి బయట తీసుకొచ్చిందేమో. మహానుభావులు కృష్ణ గారు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్, ఇంట్లోనే కాదు ఈవెన్ ఇండస్ట్రీలో కూడా.
ఆయన ఒకవేళ రామారావు గారితో ఉన్న అప్పట్లో చిన్న సినిమాల్లో చిన్న ఇష్యూస్ వచ్చినా రామారావు ఇంటికి వెళ్ళేవాడు ఆయన. అంటే ఒక అన్నయ్యగా కలిసి మళ్ళీ కలుపుకునేవాళ్ళు, మళ్ళీ కలిసి సినిమా చేసేవాళ్ళు. మీరు చూడండి నాగేశ్వరరావుతో. ఇవి చాలామందికి తెలియదు ఈ విషయాలన్నీ కూడా. హేమీలు ఒరిజినల్గా శోభన్ బాబు గారు చేయాల్సింది. ఇవన్నీ తెలియని విషయాలు చాలా, అంటే లోపలికి వెళ్ళి చెప్తున్నాను. అప్పట్లో బహుశా శోభన్ బాబు గారు కొన్ని ఫెయిల్యూర్స్లో ఉన్నారు, సమ్ ఇష్యూ నాకు అంత తెలీదు, నేను ఇంత పిల్లోడిని. కృష్ణ వద్దు ఇప్పుడు ఈ టైంలో మనం చేయడం కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. తెలిసి వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటికి ఫోటో ఉంటుంది అక్కడ. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. అంటే వాళ్ళ గొప్పతనం కూడా చూడండి. ఇప్పుడు ఒక హీరో నేను చేయనన్న తర్వాత వీళ్ళందరూ దే సెట్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండస్ట్రీ అండి, ఒక ఫ్యామిలీగా ఉండాలని. కృష్ణ గారు వెళ్ళి ఇలా అయింది, ఇది మీరు చేస్తే బాగుంటుందంటే నాగేశ్వరరావు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేస్తారా, అప్పుడే అన్నపూర్ణ అప్పుడే ఓపెనింగ్, అడవిలో ఉండేది మొత్తం. తప్పకుండా అండి, దాంతే ఉంది. హైదరాబాద్లో షూటింగ్ చేయడం అనేది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇండస్ట్రీని, నాగేశ్వరరావు ఎంకరేజ్ చేస్తున్నారు ఇండస్ట్రీని, కృష్ణ గారు అన్నారు. అక్కడ చేయడంలో మనకు అంతకంటే సొంతం, మన రాష్ట్రం మనం చేద్దామని ఆ మాటల్లో హైదరాబాద్ షిఫ్ట్ అయింది షూటింగ్. నేను భాగ్యనగర్ స్టూడియోలో అందరూ ఉండేవాళ్ళు, ప్రొడక్షన్ అంతా. అన్నపూర్ణలో సెట్స్ 2 ఫ్లోర్లు ఉన్నాయి అప్పుడు. సూపర్ డూపర్ హిట్ అయింది హేమీలు. అంటే చూడండి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను కేవలం ఒక్క కృష్ణ గారి గురించి కాదు, నాగేశ్వరరావు, రామారావు వీళ్ళంతా కూడా స్పోర్టివ్ పీపుల్ అండి. ఆ లోపల కుట్ర కుతంత్రాలు ఏముండేది కాదు. ఇప్పుడు అప్పట్లో ఉన్నది 3-4, ఎంత కాంపిటీషన్ ఉండాలి, ఆ కాంపిటీషన్ తెర మీద ఉండేది కానీ తెర వెనక ఉండేది కాదు. అది క్రమేణా తగ్గుతూ వస్తుంది. అది ఒక్కటే నాకు బాధగా ఉంది, బట్ తప్పదు, హోల్ వరల్డ్ ఇస్ చేంజింగ్. అంటే ఈ వాతావరణంలో నేను పెరిగానని చెప్తున్నాను. నేను వీళ్ళందరినీ చూసి టైంకి ఆ టైంలో ఎక్కడ ఉండేవాళ్ళు కానీ షూటింగ్ 9 అంటే 8:45 విత్ మేకప్ నాగేశ్వరరావు వచ్చేవాళ్ళు. నా బాగా కొంచెం పిల్లలు అలా చూస్తుండేవాడిని. కృష్ణ గారు వచ్చేవాళ్ళు. ఇలాగా అంతా ఈ ఇండస్ట్రీ చూసి పెరిగాను నేను. సో బహుశా అదే నాకు ఈ వీళ్ళందరిని ఆదర్శం అండి. కృష్ణ గారు, రామారావు, నాగేశ్వరరావు, అందరూ, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండి. నా అదృష్టం వాళ్ళందరితో కలిసి పనిచేశాను. సో ఇన్నేళ్ళ 52 ఇయర్స్ కెరియర్లో మీరు చేయని క్యారెక్టర్ లేదు. హీరోగా చేశారు, ఫాదర్గా చేశారు, అంటే రకరకాల పాత్రలు. చెయ్యని క్యారెక్టర్లు అంటూ లేవు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశారు. సో ఆ పాత్రల తాలూకు ప్రభావం మీ వ్యక్తిగత జీవితం మీద ఎంతవరకు ఉంది? ఉండదండి. నాకు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. మనం చేసేది ఒక పాత్ర. పొద్దున్నే నేను నిద్ర లేవగానే నాకు నా డైరీ చూపిస్తాను మీకు, దీంట్లో ఉంటుంది ఆ క్యారెక్టరు, దాని కళ్ళు ఎలా ఉండాలి, పళ్ళు ఎలా ఉండాలి, దాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మొత్తం కార్లో ట్యూనే వెళ్ళిపోతా. అది ఈవినింగ్ అయిపోయిందంటే స్విచ్ ఆఫ్. వచ్చానా నేను, ఫ్యామిలీ, ఇల్లు, హ్యాపీగా ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్, ఇంత తప్ప ఐ టేక్ ఇట్ అస్ 2 డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ లైఫ్ అండి. చాలామంది ఏంటంటే ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోయే చాలామంది పడిపోతారు. నేను అనేది నాకు ఎప్పుడు ఉండదు. నేను ఇవాళ ఒకడిని, రేపు ఇంకోడెవడనో, ఇంకో క్యారెక్టర్ నిద్రలేసి అలా ఉంటుంది. ఐ వెయిట్, కొత్త క్యారెక్టర్ ఈరోజు చేస్తున్నప్పుడు కొత్త ప్రవేశం చేస్తున్నా ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇంటికి వచ్చేస్తే మీరు నంబర్, నా సినిమాలు కూడా నేను ఎక్కువ చూడండి, మళ్ళీ చూడండి. ఎందుకంటే నేను అడిగింది ఎందుకంటే ఇప్పుడు మీ శ్రేయోభిలాషలో క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఉంటే సొసైటీ బాగుంటుంది అనేది ఉంటుంది. అలా ఇన్స్పిరేషన్ ఇచ్చి అరే మనం వంతు కృషిగా మనం కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు మీరు ఫౌండేషన్ పెట్టి చేస్తున్నారు, అలా ఇన్స్పిరేషన్ అనేది ఏదో ఒక ఇది ఉంటుంది. అలా ప్రభావం చూపించిన క్యారెక్టర్స్ ఏంటి? నాకు ప్రభావం చూపించినటువంటి క్యారెక్టర్స్ ఒకటి అల్లూరి సీతారామరాజు అండి, కృష్ణ గారు చేసింది. నేను ఎవరో ఒక ఫంక్షన్లో సుప్రభాతం ఓపెనింగ్కి వెళితే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఒక పుస్తకం ఇచ్చాడు. ఈ పుస్తకాలన్నీ నేను రాస్తున్నానండి, అల్లూరి సీతారామరాజు చూసి 5వ ఏట నేను సన్యాసిని అయినానండి, ఇప్పుడు సన్యాసి నేను అంటే ఒక క్యారెక్టర్ ఎందుకు చెప్తున్నానంటే అంత నాకు మాత్రం ప్రభావితం, లైఫ్కు ప్రభావితం చేసిన క్యారెక్టర్ రఘుపతి వెంకయ్య నాయుడు గారండి. అందుకని ఆ సినిమా చేశాను కూడా.
ఇక్కడే ఉంది. మాకు ముత్తాత వరుస అవుతాడు, ముత్తాత వరుస అవుతాడు, అమ్మకి ముత్తాత అవుతాడు. ఓకే. ఎనీవే అది ఏంటంటే ఆయన లైఫ్ చూస్తే ఏంటంటే హీ వాజ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. హీ మేడ్ ఫిల్మ్స్, హీ మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హీ మేడ్ ఎవ్రీథింగ్. ఆ ఫెయిల్యూర్స్ చూశాడు. లాస్ట్లో హీ బికేమ్ పాపర్. ఎవరు పాపర్ కాకుండా కోరుకుంటాం, బట్ అప్పట్లో దానికి ఒక రెగ్యులేషన్ ఉండేది కాదు. ఇప్పట్లో కూడా అవుతున్నాయి అనుకోండి. బట్ ఒక సినిమా పుట్టినందుకు నేను గర్విస్తున్నానండి. ప్రతి పుట్టకి గర్వించాలి. ఇవాళ ఇంతమంది ఎంటర్టైన్ చేస్తున్నాను, ఇంతమంది నన్ను చూసి నవ్వుతున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఏం చేయాలి, నేను మాకేం చేయాలో ఈ కొత్త స్కీమ్స్, ఫ్రమ్ మెడికల్ స్కీమ్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ స్కీమ్ దగ్గర నుంచి, వాళ్ళకి వెహికల్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేను చేయగలిగాను. అదొక ఫేజ్. ఆ అవతారం అక్కడితో క్లోజ్ అయిపోయింది, ఫినిష్, హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాను. ఇవాళ దీంట్లో కూడా విజయకృష్ణ గ్రీన్ స్టూడియో స్థాపించాను, అమ్మ కృష్ణ గారి పేరు మీద. సక్సెస్ అయింది. ఇవాళ కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది, బిజీగా ఉంది. జంజాల గారి పేరుతో డబ్బింగ్ థియేటర్స్ ఓపెన్ చేశాను, బిజీగా ఉంది. సో ఇండస్ట్రీలో వీళ్ళ పేరు నలగాలి. ఇండస్ట్రీకి ఇది ఒక రకంగా సర్వీస్గానే చేస్తున్నాను నేను. బయటలాగా ఆ ప్రైజింగ్ అలా కాకుండా వాళ్ళ కంఫర్ట్స్ ఇవన్నీ చూసి ఫ్యూచర్లో కూడా నేను మొన్న ఓపెన్ చేసినటువంటి విజయకృష్ణ మందిరం, ఘట్టమనేని ఇంద్రమదేవి స్ఫూర్తివనం, ఇవన్నీ కూడా ఏ స్వార్థంతో నేను చేయలేదండి. దీంట్లో యంగ్ క్రియేటివ్ పీపుల్కి ఒక స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్ కావాలి. రెండోది, సినిమా చరిత్రలో తెలుగు సినిమా చరిత్ర ఘన చరిత్ర అండి. తెలుగు సినిమా చరిత్రలో ఏంటంటే నేను చెప్పిన పిల్లర్స్, నాగయ్య గారు, రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ కృష్ణ గారు తీసుకుంటే అల్టిమేట్ రిస్క్ తీసుకుని ఫస్ట్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అంటే ఆయన. ఫస్ట్ ఆర్టిస్ట్గా, హీరోగా సూపర్ స్టార్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ఆయనే. ఈజ్ ద మ్యాన్. తర్వాత అసలు సినిమా స్కోప్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే తెలుగులో. ఇలాగా హీ టుక్ సో మెనీ థింగ్స్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇవాళ బాహుబలి ఆరో సింహాసనం. అదేవిధంగా మీరు తీసుకుంటే నాగేశ్వరరావు గారు, ఆయనకి రామారావు గారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడియోలు స్థాపించి ఇక్కడికి రమ్మని ఇక్కడ ఎంకరేజ్ చేసి ఇదంతా ఉండేనే మనం హైదరాబాద్లో ఇక్కడ ఉన్నామండి. సో నా వంతు కూడా తెలుగు సినిమా చరిత్ర, ప్రపంచ సినిమాకు నాకు ఐ వాంట్ టు ఎక్స్పోజ్, బట్ తెలుగు సినిమా చరిత్ర అనేది ఒక టైంలో మద్రాసి అనేవాళ్ళం, ఈరోజు తెలుగువాడు అనేది, తెలుగు సినిమా తీస్తే ప్రపంచం అంతా ఆడుతుంది అనే పేరు తెచ్చుకోవడం చాలండి. అది చాలు, ఇక్కడ పుట్టానండి, చాలా వెరీ గర్వకారణం. నేను ఎంత గొప్పవాడినో ఎంత చిన్నవాడినో అది నాకు అనవసరం. దానికి నేను వెనక్కి ఇవ్వాలి. ఏంటి, యంగ్ రైటర్స్, క్రియేటివ్ పీపుల్కి ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ స్పేస్. రెండోది, తెలుగు మైథాలజీ మీరు తీసుకుంటే, మైథాలజీ బ్రాండ్ వేస్తే తెలుగువాడేనండి. మైథాలజీ ఎక్కడా లేదు, నార్త్లో లేదు, సౌత్లో రామారావు, కృష్ణ గారు అంటే కృష్ణ అంటే కృష్ణుడు అంటే రామారావు. ఈ రకంగా మైథాలజీ మనదేనండి, తెలుగు సినిమా ప్రారంభించింది. అందుకే కదా రామాయణం తీసేటప్పుడు రామానంద సాగర్ గారు ఆయన వచ్చి ఎన్టీఆర్ గారి దగ్గర సలహాలు తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఇవన్నీ క్రియేట్ చేసామండి. ఇవన్నీ కూడా పబ్లిక్ కూడా చెప్పాలండి. దీన్ని తీసుకునే ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ యొక్క సినిమా ఘర్ అనేది నేను స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ టు రిమైన్ ఫర్ ఇన్ ఫ్యూచర్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్నవన్నీ చూసి ఎంజాయ్ చేసి అక్కడ తృప్తిగా భోంచేసి అక్కడ తిరిగి పబ్లిక్ కూడా దే షుడ్ బి క్లోజ్ టు సినిమా అనేది, ఇది నేను చేయాలని నా ఫౌండేషన్. ఓకే, ఎంతవరకు వచ్చింది అది? ఇవాళ ఆల్రెడీ మేము ఆ ఫౌండేషన్ బేస్ వేసేసామండి. మన జాకీ ష్రాఫ్ వీళ్ళంతా, పూనం దిలాన్, జయసుధ గారు, వీళ్ళందరూ కూడా దాని ఫౌండేషన్ స్టోన్ వేశారు. దానికి ఆల్రెడీ ప్లేస్ కేటాయించబడింది. విజయకృష్ణ మందిరం అనేది స్టాచ్యూస్లో ఫస్ట్ వాళ్ళిద్దరితో పెట్టాను నా బాధ్యతగా, తర్వాత అందరితో పెడతాను. ఇది అయిపోయింది. దానికి ఆల్రెడీ డిజైనింగ్ పార్ట్ అవుతుంది. బట్ ఇది అనుకున్నంత ఈజీ కాదండి. ఇది నా లైఫ్ టైం డ్రీమ్ ఇది. ఎందుకంటే ఎంత చరిత్రను నేను తీసుకొచ్చి ఒక ప్లేస్లో నిలపాలంటే గొప్ప కాదండి. 4 స్టాచ్యూలు కొట్టేస్తే మ్యూజియం అయిపోతుంది, అది కాదు. నెక్స్ట్ జనరేషన్ దాన్ని చూస్తే ఇంట్రెస్ట్ కలగాలి, దాంట్లో ఏముంది. సో ఇవన్నీ కూడా హ్యావ్ టు మిక్స్ ఏఐ విత్ దిస్. ఇవన్నీ తీసుకుని ఆల్రెడీ జరిగిపోతుంది, వర్క్ జరుగుతుంది. సో దానికి కావాల్సిన బిల్డింగ్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది.
సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏమేమి కావాలనే దాని మీద వర్క్ చేసుకుంటూ వీఆర్ కలెక్టింగ్ లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. అప్పటి ఆర్టిఫాక్ట్స్ కొన్ని ఆడియో విజువల్ మ్యూజియం ఒకటి చేయాలి, ఇవి కలెక్షన్ కూడా అవుతున్నాయి. ఇట్స్ ఎ లైఫ్ టైం అండి, ఇదేదో ఒక సంవత్సరంలో అయిపోతుంది, కట్టేసాం అయిపోయింది రిలీజ్ అయిపోయింది అని కాదు. ఇది డెవలప్ చేసుకుంటూనే పోతున్నాం. ఇంకా దాంట్లో చాలా కంపోనెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ టిల్ ఐ కంప్లీట్ ఇట్. అమ్మగారి మీద ఒక బుక్ తీసుకురాబోతున్నారు. ఆ బుక్ ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడు రిలీజ్, ఏంటి? అమ్మగారి పుస్తకం అనేది ఒకటండి. ఇప్పుడు అమ్మగారి పుస్తకం నేనే అప్పుడు అది ముందు నన్నే రాయమనింది, నేను రాశాను కూడా, స్టార్ట్ చేశాను. అప్పటికే బెడ్ రీడర్గా ఉంది ఆమె. కాకపోతే ఆమె ఒకటి ఏమనిందంటే ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా రాయాలి అని అడిగింది. సో అంటే పాసిబిలిటీ అది ఇట్ ఈస్ పాసిబుల్ అండి, అది చెప్పే విధంగా చెప్పాలి. అందుకనే అది ఆగింది, అక్కడే ఆగింది. కానీ ఖచ్చితంగా ఆమె జీవిత చరిత్ర కూడా సినిమా చేయాలని నా మైండ్లో ఉంది. ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చినా, నాతో కంబైన్ అయినా, ఇట్ విల్ బి అ రేర్ హిస్టరీ అండి, రేర్ ఫిల్మ్. మహానటి చాలా గొప్ప సినిమా, కానీ షీఈ్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ. ఆమె పర్సనల్ లైఫ్ కానీ, ఆమె రియల్ లైఫ్ కానీ, రియల్ లైఫ్ కానీ, రియల్ లైఫ్ కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ అ బిగ్, ఇవన్నీ నా లైఫ్లో తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఈ సంవత్సరం ఏంటంటే అనౌన్స్ చేసింది నేను మొన్న బర్త్డేకి, జంజాల గారి మీద పుస్తకం తయారైపోయిందండి, ఆయన సంచిక, వజ్రోత్సవ సంచిక. సో ఫస్ట్ గురువుకి ఈ సంవత్సరం ఫినిష్ చేసుకుని నెక్స్ట్ అమ్మగారిని మొదలెడతాం. ఓకే. సో ఇప్పుడు మమ్మీ ఆర్టిస్టే కాదు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ అని. సో మీరు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని నిరూపించుకున్నారు. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఒకటండి, నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి మనిషి ఒకదానికోసం పుడతాడు. నేను ఆర్టిస్ట్గా ఉండాలనే పుట్టాను. నా జీవిత కాలం ఆర్టిస్టే నేను, ఒకటి. రెండోది, నా ప్రొడక్షన్ ఆల్రెడీ చేసాం, మళ్ళీ చేసాం, మంచి కథల కోసం వెతుకుతున్నాం. ఖచ్చితంగా వస్తే మా ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది. దానికి కావాల్సిన స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాం, ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్తో సహా. ఫౌండేషన్ ఉంది, ఇప్పుడు ఫిల్మ్ ఫౌండేషన్ ఒకటి చేస్తున్నాం కళాకారుల ఐక్యవేదిక ద్వారా. చాలామంది పెద్దవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్, జడ్జెస్ వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా యాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా దీంట్లో తీసుకున్నాం. సో నా లైఫ్ ఏంటంటే, ఎక్సెప్ట్ డైరెక్షన్ నా మైండ్లో లేదండి, ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలో ఉన్న బిజీకి ఐ డోంట్ వాంట్ టచ్ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, సినిమా చరిత్రను ప్రజలకు చెప్పడం అనేది నా లైఫ్ టైం డ్రీమ్గా తీసుకున్నాను. ఓకే. సో మీరు చెప్పిన ఇందాక ఫేస్ల్లో హీరో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అటు పాలిటిక్స్ వైపు వెళ్ళారు, బీజేపీ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు, రాయలసీమ వాటర్ కోసం గోదావరి కృష్ణా నదుల అనుసంధానం గురించి 125 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు. సో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? నేను ఒక బాగా డౌన్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ జరిగింది 15-18 ఇయర్స్ బ్యాక్. ఎక్కడున్న నరేష్ ఇప్పుడు ఎక్కడున్నారు అని. నేనేం చెప్పానంటే, అప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరో గుర్తులేదు, నాకు చాలా రోజులు అయిపోయింది. నేను గీసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దదండి, దానికి కప్పు వేయాలంటే టైం పడుతుందని చెప్పాను. ఇప్పుడు కప్పు పడుతుంది దానికి. అదే విజన్ అనేది, ఆలోచన అనేది. ఇప్పుడు నేనేం నమ్ముతానంటే, ఐ బిలీవ్ ఇన్ ది యూనివర్స్ అండి. అది నీకు ఒక దారి చూపిస్తుంది, మనకు తెలియకపోవచ్చు, పోగా అర్థమవుతుంది. మనం ఏది కావాలని చేయము, కావాలని చేసినాడు ఎవడు బాగుపడ్డు. నేను నా లైఫ్ సినిమా కాదన్నప్పుడు నాకు అప్పుడు కనిపించింది ఏంటంటే, బాబ్రీ మసీద్ కూల్చివేత, రామ్ టెంపుల్ ఇష్యూ, వాజ్పేయి గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నా కళ్ళ ముందు కనిపించింది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సేవ చేయడానికి అనుకున్నాను తప్ప దాని నుంచి ఏదో ఆశిస్తే నేను వెళ్ళలేదు. అన్నీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, కంటెస్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే, ఒక పాయింట్ వచ్చిన తర్వాత నాకేమర్థమైందంటే, అప్పుడు ఈ రెండు రాష్ట్రాలు విడిపోతున్నాయి. నేను ఈ బార్డర్ దాటితే నువ్వు ఆంధ్రానా రాయలసీమనా, నువ్వు ఆంధ్రానా తెలంగాణనా, ఇవన్నీ నాకు మనసుకి కష్టం. ఎందుకంటే నేనేం నమ్మానంటే, ఆర్టిస్ట్ అన్నవాడు అందరికీ సొంతం. సో మేబీ ఐ థాట్ ఐ షుడ్ డైవర్ట్ మై సెల్ఫ్ అనే ఈ కళాకారుల ఐక్యవేదిక ప్రారంభించి 11,000 మంది సభ్యుల్ని, కళాకారులకి వాళ్ళకి గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించి, అక్కడ రాయలసీమకి ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, 130 చెరువులు నిండినాయి అక్కడ. దానికి నేను ఒక మ్యాప్ వేసి, ఎవరు కాదని లేరు దాన్ని, చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు నన్ను తీసి దీంట్లో సెక్రటేరియట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి వీడియో కాల్ దించాడు, ఎలా నింపాము చెరువులని. సో ఆ రకంగా దానికి దోహదపడ్డాం.
నా టైం వేస్ట్ చేయలేదండి. నేను అనేది ఏంటంటే ఐ కుడ్ హ్యావ్ గాన్ ఇంట్ ఆల్కహాలిజం. నేను ఓపెన్గా మాట్లాడతాను, ఆల్కహాలిజంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా డ్రగ్స్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. నేను పడిన ఒక నైట్ సూసైడ్ చేసుకుందామన్నంత ఆలోచన వచ్చింది. ఏంటి నా లైఫ్ అంటే కళ్ళ ముందు ఏమి కనపడ్డాయి, చీకటి. యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను, పెద్ద సక్సెస్ అయింది. పాలిటిక్స్లో వచ్చాను, యాడ్ ఏజెన్సీ పడిపోయింది. ఎటు వెళ్ళలేకపోతున్నాను. సిద్ధాంతం అని కూర్చుంటే ఇంట్లో ప్రెషర్ ఉంటుంది న్యాచురల్గా, అమ్మవాళ్ళది. ఏం చేస్తున్నాం లైఫ్లో. సో దీనివల్ల మ్యారీడ్ లైఫ్ దూరం అయిపోవడం, ఇవన్నీ కూడా ఒక పాయింట్లో ఒంటరిగా నా అనిపించింది ఇంటికి వచ్చినప్పుడు. అంటే ఇట్స్ ఎస్ ఎ థాట్. నేను అనేది ఏంటంటే ఆ థాట్ నుంచి బయటికి రావాలి కదా. బట్ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, నేను పనిచేశాను అప్పట్లో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, అది నన్ను బయటికి తీసుకొచ్చింది. సో ఐ కుడ్, దట్ వాజ్ వన్ వే. నేను సెకండ్ థర్డ్ ఏసీలో ట్రావెల్ చేశాను. నాట్ దట్ ఐ కాంట్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ ఏసీ, వీఆర్ వెల్ ఆఫ్. టు ప్రాపగేట్ బీజేపీ, టు ప్రాపగేట్ ఆర్ఎస్ఎస్, థర్డ్ ఏసీలో వెళ్ళేవాడిని. అందరు నరేష్ గారు థర్డ్ ఏసీలో ఉన్నారేంటి సార్ అంటే, ఇక్కడే కదా మీతో గంటలు గంటలు మాట్లాడండి. మనస్ఫూర్తిగా చేశానండి, ఏం ఆశించలే. అక్కడ కూడా నన్ను తొక్కారు కొంతమంది. పాపం దాంట్లో వాళ్ళు బతకాలి, నేను బతకడానికి రాలేదు. నాకు అర్థమైంది, బతుక్కోండి, హాయిగా సంతోషంగా ఉండండి, నాకేమొద్దు, హ్యాపీగా వచ్చాను. అంతగా మిమ్మల్ని తొక్కేసిన వ్యక్తి ఎవరు? తొక్కడం అంటే ఒకళ్ళు, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడీ ఇన్ దిస్ అండి. జనరల్గా ఉంటుంది కదా, ఒక యాక్టర్ అని వచ్చినప్పుడు ఐ హ్యావ్ మోర్ లీవరేజ్ టువర్డ్స్ పీపుల్, మోర్ లీవరేజ్ టువర్డ్స్ లీడర్స్. సో ఒక పీతల బుట్ట అంటారు, దాంట్లో నేను ఉండదలుచుకోలేదు. ఐఎమ్ అన్ ఆర్ఎస్ఎస్ మ్యాన్, ఐఎమ్ అ బీజేపీ మ్యాన్. బట్ నిజంగా వాళ్ళందరూ బాగా వెలుగుతున్నారు. రాజకీయం అనేది ఒక రొచ్చు అని అప్పట్లో ఫీల్ అయ్యారా? రొచ్చు నేను ఎప్పుడన్నా రాజకీయం రొచ్చు. ఇప్పుడు ఇవాళ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. చైనా కూడా కాదు, దర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ చైనా. ఇవాళ మన పొలిటికల్ వ్యవస్థ మారుకుంటూ వచ్చింది, అద్భుతంగా ఉంది. ఇవాళ వరల్డ్ 4th పొజిషన్లో ఉన్నాం. ఎందుకు? బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ డిక్టేటర్, వీ హ్యావ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో రొచ్చు అని నేను అన్నండి, కాకపోతే పాలిటిక్స్లో నేను ఇమిడిపోయాను. ఇమ్మడలేదని కూడా కాదు, బట్ ఐ ఫెల్ట్ దెర్ ఇస్ అ కాల్ ఫ్రమ్ సినిమా, నేను చేయాలి. రెండోది నేను చెప్పాను కదా, నువ్వు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయ భేదం, అది నాకు నచ్చలేదు. కాబట్టి ఇవాళ కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించలేదు. సంతోషం, ఎప్పుడు వచ్చినా పలకరిస్తాను, వెళ్తాను, మాట్లాడతాను, అందరితో బాగున్నాను. శత్రుత్వం వద్దని. అలాగే కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత, సో మీకు ఒక పొలిటికల్ లీడర్గా ఒక ఐడెంటిటీ వచ్చి ఉండేదని అనిపించేదా ఎప్పుడన్నా? నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా వచ్చేదండి, ఎందుకు రాదు? ఆల్రెడీ ఎంపీ కంటెస్ట్ చేశాను, నెక్స్ట్ టైం గెలిచేసేవాడిని. ఆల్రెడీ అలయన్స్లో వచ్చినప్పుడు మిస్ అయింది నేరోగా, కొందరి పుణ్యం అంటూ. లేకపోతే హిందూపూర్ పార్లమెంట్ ఎప్పుడో నేను కంటెస్ట్ చేసి గెలిచేవాడిని. సరే, అక్కడ రాసి పెట్టలేదు మనకి, అది కూడా నేను నమ్ముతాను, మనకి రాసి పెట్టలేదు. దానికి ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళంతా తప్ప, పాపం వీళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. ఇట్స్ ఎ కాంపిటీషన్. దానికంటే మించి లైఫ్ ఉంది కదా అని ఒకటి ఆలోచించాను సార్. నేనేమనుకో తప్పుగా అన్నాను ఒకళ్ళని. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ టువర్డ్స్ పాలిటిక్స్, టువర్డ్స్ ద వ్యవస్థ. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్గా ఒక చోట్ల ఎమ్మెల్యే అయ్యి ఉంటే, లేకపోతే ఇంకోటి అయ్యి ఉంటే, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పరిమితం అయిపోయేవాళ్ళం. ఇవాళ నరేష్ అంటే ఏ జెండా లేకుండా నాతో వస్తారు జనాలు, ఏ జెండా లేకుండా సంతోషంగా వచ్చి నాతో మాట్లాడెళ్తారు. వేల మంది వస్తారు, ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. సో నో రిగ్రెట్స్. నేను అక్కడ వెళ్ళడం వల్ల నాకు డిసిప్లిన్ వచ్చింది. అక్కడ వెళ్ళడంతా పబ్లిక్తో ఎక్కువ కలిశాను, స్లమ్స్లో పడుకున్నాను, నక్సలైట్ హిట్ లిస్ట్ అయ్యాను. ఇవన్నీ కూడా ఒక భాగం లైఫ్లో. ఇవన్నీ నా హిస్టరీలో ఉండిపోయింది కదా, చాలు. ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీడే. నాకు ఒక శత్రు రాజకీయంలో లేరు, సినిమాలో లేరు. ప్రత్యర్థులు ఉంటారు, కొంతమందికి నన్ను చూస్తే పడకపోవచ్చు, వాళ్ళని చూస్తే నాకు పడకపోవచ్చు. చూస్తే కలుసుకొని నవ్వుకోవాలి, గౌరవంగా విడిపోవాలి. యుద్ధమా, ఐఎమ్ రెడీ. యుద్ధం అంటే ఇవాళ దిగుతాయి యుద్ధానికి, ఆ మెంటాలిటీ నాది. అది వద్దని నా ప్రయత్నం అంతే. కానీ నరేష్ ఒకసారి ఏదైనా టార్గెట్ చేస్తే దాన్ని ఏదో విధంగా అచీవ్ చేస్తాడనేది ఉందిగా. అదే కదా అది. టార్గెట్స్ మారుతూ ఉంటాయి లైఫ్లో. 18 ఏళ్ళలో ఒక టార్గెట్ ఉంటుంది, 30 ఏళ్ళలో ఒక టార్గెట్ ఉంటుంది. ఇవన్నీ దాటి నేను అన్నీ అచీవ్ చేశాను. నేను ఇప్పుడు సినిమాలో నేను ఇచ్చిన హిట్లు నావే, అది ఎవరిది కాదు. ఆ టైంలో రికార్డ్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్ హిట్స్, గ్యాంగ్ లీడర్తో సమానంగా వెళ్ళింది చిత్రం. సో అవన్నీ చాలా అయిపోయింది. మాలో వెళ్ళాను, నేను ఏం చేయాలనుకున్నా చేశాను. కొంత దానికి ఒక యాంగిల్లో ఇది వచ్చింది, కంప్లీట్ చేసుకుని మళ్ళీ గెలిపించి వచ్చాను. అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ.
బాగా జరగాలి అంతే నా కోరిక. దాని నుంచి నేను ఇప్పుడు మీరు మీ తర్వాత విష్ణుని నిలబెట్టారు, గెలిపించారు. తన లీడర్షిప్ అనేది ఎలా ఉంది? అంటే మీరు గెలిపించడంలో భాగంగా మీరు కొంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అవి ఫుల్ఫిల్ ఇప్పటికీ కాలేదు. ఫుల్ఫిల్ అయింది, నేను చెప్పింది అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కళ్యాణ లక్ష్మి, అవి అంత ముందు కూడా ఉన్నాయి. లేదు మీకు ఒకటి చెప్పండి మీరు చెప్పండి. అంటే మీరు ప్రెసిడెంట్గా చేసినప్పుడు చేశారు కదా. చెప్తాను. అదే నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడే, నేను జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు అసలు ఎవరికి ఏమి ఇవ్వాలని తెలిసేది కాదు. సమగ్ర సర్వే చేసింది నేను. ఫస్ట్ టైం ఇంతమందికి ఇది ఏలో ఉన్నారు, జెడ్లో ఉన్నారు, రెడ్లో ఉన్నారు, ఆరెంజ్లో ఉన్నారు, ఎల్లో, గ్రీన్, ఇది కాదని ఎవరైనా చెప్పానండి. అందరూ కలిసారు, నేను చేశాను అంట్లా, అందరూ కలిసే చేసాం. బట్ యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఐ వర్క్ ఫర్ ఇట్. ఇప్పుడు విష్ణు టైంలో వాట్ ఎవర్ ఇప్పుడు అతను ముందు ప్రశాంతంగా నడుస్తుందండి. ఒక సంవత్సరం ప్రశాంతంగా నడిచింది. రెండోది ఇవాళ జరుగుతున్నటువంటి మెడికల్ ఖర్చులండి లక్షల్లో ఉన్నాయి. ఇవాళ దే హ్యావ్ టైడ్ అప్, విష్ణు అండ్ టీమ్ హ్యావ్ టైడ్ అప్ విత్ ఆల్ మెడికల్ హాస్పిటల్స్. మెడికల్గా దే టేకెన్ కేర్ ఆఫ్. హెల్త్ ఇన్సూరెన్స్ నడుస్తుంది. ఎవరి టైంలో కూడా ఇంతకంటే ఏం జరిగిందని చెప్పండి. ఒకటి బిల్డింగ్ అనేది ఉంది, అది వాళ్ళ ప్రామిస్ ఉంది, కీపప్ చేస్తారని నేను అనుకుంటున్నా. రెండోది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో మలేషియాతో ఫిక్స్ చేశారు, అదొక మొమెంటం వచ్చినప్పుడు కోవిడ్ ఏదో ఇష్యూస్ అయినాయి, అది మా తర్వాత. సో ఐఎమ్ వెయిటింగ్, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, ఫినిష్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మిగతావన్నీ రెండోది సెకండ్ టర్మ్కి వాళ్ళందరూ ఒక 500 మంది కలిసి సంతకం పెట్టుకుని సెకండ్ టర్మ్కి వచ్చారు. సక్సెస్ఫుల్ కదా, దాని మీద ఎక్కడ గొడవ రాలేదు. ఫర్దర్ కూడా ఎవరు వచ్చినా అలాగే జరగాలి నా కోరిక. ఆ టర్మ్లోనే ఒక సొంత బిల్డింగు సమకూరుస్తాము, లేదంటే నా సొంతగానైనా కట్టిస్తానని విష్ణు వాగ్దానం చేశాడు. అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు కదా అని. అది విష్ణు షుడ్ టెల్. నాకు తెలిసి వాళ్ళు ఆల్రెడీ ఒక స్పేస్ చూశారు కూడా, ఆల్టర్నేటివ్ ఏదో ఫిల్మ్ ఛాంబర్లో ఫ్యూచర్లో వస్తారని వాళ్ళ డిస్కషన్లో ఉన్నాయి. సో దట్ యాక్చువల్లీ ద కమిటీ నౌ షుడ్ ఆన్సర్ ఇట్ మోర్ దెన్ మీ. బట్ నా నమ్మకం, ఎందుకంటే మోహన్ బాబు గారు అంటారు పెద్దవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ కమిట్మెంట్ ఫిలప్ చేసి వెళ్తారని. వాళ్ళ కార్యాలయం కావాలి, అది అవుతుంది అని నమ్మకం. అంటే మీరు మోహన్ బాబు గారికి కానీ విష్ణు గారికి కానీ అంత క్లోజు, బాగా క్లోజు. సో ఇటీవల ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ డిస్ప్యూట్ గురించి మీరేమంటారు? మీరు బాగా దగ్గర కాబట్టి అడుగుతున్నాను. నేనేమన్నదంటే, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇండస్ట్రీలో కాదు, ప్రపంచంలో ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మనం పబ్లిసిటీ మెటీరియల్ కాబట్టి, వాళ్ళ సోషల్ మీడియా ఫుల్ పీక్లో ఉంది కాబట్టి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఫైనల్గా ఎవరన్నా కోరుకునేది ఒక ఫ్యామిలీ బాగుండాలండి. అది ఎలా బాగుండాలనేది పెద్ద ఆయన నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేయాలో, అందరికీ ఏం చేయాలో చేస్తాడు కూడా. కాబట్టి ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలని నేను కోరుతున్నాను తప్ప అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, జరిగింది అన్ఫార్చునేట్. బట్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇండస్ట్రీలో ఇంత ముందు కూడా జరిగినాయి. ఐ డోంట్ వాంట్ టు కోట్ నేమ్స్, దే విల్ ఫీల్ హర్ట్. కాబట్టి ఎక్కడిదక్కడే ఇది ఒక ఇవాళ ఇష్యూ, ఇది రేపు అది మర్చిపోతుంది, కొత్తగా వస్తుంటాయి. ఐ ఓన్లీ విష్ ఇండస్ట్రీలో ఏదున్నా కూడా ఎప్పుడైనా నేను ఉంటా. ఎనీబడి నా శత్రువు వచ్చినా నేను సపోర్ట్గా ఉంటాను ఇప్పుడు కూడా. ఇప్పుడు మమ్మీ మీ కెరీర్ గురించి తాపత్రయపడ్డారు, మీ కెరీర్ హ్యాపీగా సెటిల్ అయింది. అలాగే మీరు మీ పిల్లల గురించి, మీ అబ్బాయిల గురించి మీరు అనుకున్నది ఏంటి? అంటే ఒకటే, ఇప్పుడు నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు మా మదర్ నన్ను డాక్టర్ అవ్వాలనుకున్నాడు, అయ్యానా? డాక్టరేట్ తెచ్చుకున్నాను తప్ప డాక్టర్ అవ్వలేదు. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళదంటే, ఇప్పుడు నేను యాక్టర్ బాగున్నాను, 52 ఏట సక్సెస్ అయ్యాను. బహుశా బలవంత పెట్టిన ఒక స్టెథోస్కోప్ ఇచ్చి కూర్చుంటే ఇవాళ నా ముందు మీరు ఉండేవాళ్ళ ఉండరు. కాబట్టి నవీన్ తీసుకోండి, నవీన్ ఈజ్ ద మేజర్ నౌ. అతను ఫోకస్డ్గా వెళ్తున్నాడు. మన సత్య తీశాడు, సాయిధరం తేజ్తో, సూపర్ హిట్ అయింది, మంచి 36 అవార్డ్స్ వచ్చినాయి. ప్లాన్ చేసుకుంటున్నాడు. వాళ్ళు స్లోగా వెళుతున్నారు, వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, పడిపోతే పట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలో దానికి నేను ఉంటాను తప్ప అంతకంటే ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్. ఐ డోంట్ మైండ్ ఇన్వాల్వింగ్ వెన్ ఆస్క్డ్, బట్ నా గైడెన్స్ తప్ప ఎప్పుడు నా యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదండి. సో మీ కెరియర్లో అసలు అంటే ఫుల్ ఎప్పుడూ మీరు బిజీగానే ఉంది మీ కెరియర్, ఎంటైర్ కెరియర్.
ఆర్టిస్ట్గా కానీ పొలిటీషియన్గా కానీ ఆ తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్గా వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావడం, అంటే ఇంత బిజీ లైఫ్ మీ వ్యక్తిగత జీవితానికి ఏమన్నా ఇబ్బంది కలిగించిందా అని? ఒకటండి, నేను ఏమంటానంటే నాకే కాదండి, రాజ్ కపూర్ నుంచి ఈ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి. వ్యక్తిగత సినిమా యాక్టర్ జీవితం నాట్ 9 to 5 ఒకటి, ఒక ఆఫీస్కి పరిమితం కాదు. ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ తర్వాత ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, రేపు ఇంకో షూటింగ్ వెళ్తాను. ఇప్పుడు సడన్గా నన్ను జనంలో ఉన్నా కూడా మీరు వచ్చి ఫినిష్ చేసేయాలని అంటారు, వెళ్ళాలి. ఒక ట్రిప్ ఉంది, ఒక క్రూజ్ బుక్ చేసాం, 10 లక్షలు ప్యాకేజ్ నాది, నేను క్యాన్సిల్ చేయవలసి వచ్చింది. రూపాయి వెనక్కి రాదు. బట్ దట్ ఈస్ సినిమా. కాబట్టి సినిమాలో ఒకటేనండి, సినిమా అంటే సాక్రిఫైస్ జీవితం నేనేం చెప్పను. మా స్వార్థాలు మాకుంటాయి, మాకు అన్నీ వీఆర్ వెరీ క్లియర్. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన లైఫ్ పార్ట్నర్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళు మన బట్టి నడిచినప్పుడే లైఫ్ సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే క్రియేటివ్ వర్క్లో పోయినప్పుడు ప్రెషర్ తీసుకుని నేను సెట్కి వెళ్ళలేను. ఐ కాంట్ షో మై ప్రెషర్ ఆన్ ద డైరెక్టర్. చాలామంది యాక్టర్స్ అక్కడే ఫీల్ అవుతున్నారు. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇవన్నీ చాలా పాతయింది. ఇట్ ఈస్ మేడ్ ఆన్ ఎర్త్. ఇట్ హ్యాస్ టు బీ యాక్సెప్టెడ్. రెండు పక్కల స్వార్థం లేనప్పుడు, రెండు పక్కల అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడే అవుతుందండి, లేకపోతే డైవర్స్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ ఒకటే ఫోకస్లో ఉంది. ఇవాళ మీరు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్ట్ చూస్తే ఒక మార్కెట్ లాగా అది, జనాలు కిటకిటకిటక 5 ఫ్యామిలీ కోర్టులు వచ్చినాయి ఇప్పుడు. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ కోర్టు నేను ఫస్ట్ టైం డైవర్స్ తీసుకున్నప్పుడు. సో అదొక పెరిగిపోతుంది అది. కాబట్టి ఇవాళ లైఫ్లోనేనండి, నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, నిస్వార్థంగా ఒకరికొకళ్ళు ఉండాలి. ఆ కంపానియన్షిప్ నచ్చినప్పుడే అవుతుందండి, లేకపోతే ఎవరికి వాళ్ళు విడిపోవాల్సింది మా మార్గం. అంటే ఒక్కటి సార్, నేను ఇప్పుడు ఒకటి అండర్స్టాండింగ్ లేక విడిపోతాం, రెండో దానికి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటాం కదా. సో మీ విషయంలో ఎందుకు అలా? ఇప్పుడు ఈచ్ కేస్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ గో టూ పర్సనల్ ఇంటూ ఇట్, బట్ సి మై ఫస్ట్ మ్యారేజ్ నా 20th year చేశారు. అసలు తెలియని వయసు. నవీన్ వాళ్ళ మదర్ పాపం, షీఈ్ గుడ్ పర్సన్, బట్ ఆమె హెల్త్ బాగాలేదు, వాళ్ళే వెనక్కి తీసుకెళ్లారు. నవీన్ నేను పెంచాను. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అది ఎవరు చెడ్డవాళ్ళు కాదు. మళ్ళీ లైఫ్ వచ్చింది కానీ కుదరలేదు, బికాస్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. దే వాంటెడ్ టు బీ ఇన్ చెన్నై. నేను మా అమ్మను వదిలేసి వెళ్ళలేను, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళలేను. ఇక్కడే తేడాలు వస్తాయండి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏమైనా చేయాలి, నేను నన్ను వదులుకుని నీకోసం రాలేను. ఇలాగా ఒక ఎవ్రీ టైమ్, అండ్ సమ్ టైమ్స్ యువర్ చాయిస్ ఇస్ బ్యాడ్ ఆల్సో. బ్యాడ్ అంటే అవతల చెడ్డవాళ్ళని కాదు, మనం ఏదో ఆశించి వెళ్తే మనకి ఏదో తగులుతుంది. సో ఇట్స్, నేనేమనుకుంటానండి, ఫ్రాంక్గా నేను చెప్తాను, చాలామంది లైఫ్స్ ఎలా అంటే ముసుగులో గుద్దులాటగా నడిచిపోతున్నాయి. నాకు ముసుగులో గుద్దులాట నడవదు. కట్టే పెట్టే తిట్టే కొట్టే, బాగుంటే బాగున్నా, లేదా విడిపోతాం. ఎవరు నాతో ఉన్నారో ఉంటారు, అంతే. వీఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ వెరీ హ్యాపీ రియల్లీ, అంతే. ఫ్యూచర్ రేపు, బికాస్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, అది చెప్తున్నా కదా. కొట్లాటలు లేకుండా కాదు, ఎప్పుడన్నా వస్తాయి. ప్రతి ఆడ మగ మధ్యన కొట్లాటలు లేకపోతే చాలా ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్. బట్ అల్టిమేట్ కలిసి ఉండడం అంటే కృష్ణగారు నిజమ్మ గారండి. సో దిస్ ఈజ్ ఇట్. ఐ బిలీవ్ దట్ ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది ఇప్పుడు కావాలని ఎవరు తెచ్చుకోరండి. మెంటల్గా యు ఆర్ షేరింగ్ యువర్ లైఫ్, యువర్ బెడ్, యువర్ ఫ్యూచర్ విత్ ద పర్సన్. ఎవరు కోరుకుంటారండి? యూ కెన్ జస్ట్ స్లీప్ ఓవర్ అండ్ గెట్ ఆఫ్. గాడ్ ఇస్ దేర్. ఐఎమ్ టాకింగ్ వెరీ ఫ్రాంక్లీ. ఇవాళ ఎవరు పెళ్లి చేసుకోకపోవడానికి భయపడతారు, అంతే కదండి. బ్రహ్మచారులు ఎక్కువైపోతున్నారు. నోబడీ ఈస్, పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్ టు గెట్ మ్యారీడ్. యూత్ ఇప్పుడు అసలు మాకు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు, ఇలా ఆ మైండ్ సెట్కి వచ్చేసారు. మనమే కారణం, మన మీడియా. అంటే మీడియానే తప్పుపట్టు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఎంతసేపు యూట్యూబ్లో మీరు చూస్తే
అక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది, ఆ కెమెరాలో ఇది రిజిస్టర్ అయింది, ఇది భయపడుతున్నారండి. జనరల్గా భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారంటే మొన్న నాకు అంటే కొంచెం డైవర్ట్ అయి చెప్తున్నాను, డిజిటల్ కాండం అని కొత్తగా వచ్చింది, తెలుసా మీకు అది? వినలేదు. ఓకే. నేను మన యూట్యూబ్లో ఇలా కూడా వస్తాయి అనుకున్నా. డిజిటల్ కాండం అంటే ఏంటంటే దానికి ఒక యాప్ ఉంది, పెద్ద సక్సెస్ అంటది, దాని చాలా కంట్రీస్లో. ఇంకా ఇండియాలో వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మాయి అబ్బాయి పడుకోపోయే ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఆ కెమెరా ఆన్ అయినా ఆ ఫోన్ ఆన్ అయినా పెద్ద సౌండ్ వస్తుంది. సో అలర్ట్ అయిపోతుంది. అంత భయపడుతూ లైఫ్ గడుపుతున్నారండి వాళ్ళ. ఒక లైఫ్ అంటే ఒక ఇంటిమెసీ, ఒక శృంగారం, ఇవన్నీ కూడా చాలా అందంగా ఇద్దరి మధ్య 4 గోడల మధ్య జరగాలి. దట్ టైమ్ ఇస్ క్రాస్ దట్. కాబట్టి నాకు తెలిసి పెళ్ళిళ్ళు అనేది ఇంకా అది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ అది ఫేడ్ అవుట్ వస్తుంది. అది సరదాగా ఈవెంట్గా పెట్టుకోవాలి, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్. సో ఫైనల్గా మీ సోల్మేట్ ఇక దొరికేసినట్టేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. పవిత్ర, మీ ఆర్ వెరీ హ్యాపీ యాజ్ సోల్మేట్స్. వీఆర్ వెరీ హ్యాపీ. అల్టిమేట్లీ ద లా హెస్ గివెన్ అస్ ద రైట్ టు లివ్ అవర్ లైఫ్. వీఆర్ లీడింగ్ ఇట్ ఇన్ అ రైటియస్ వే. మిగతాది చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అదే ఇంకొకసారి ధైర్యం చేయాలనిపిస్తుంది. ధైర్యం చేశాను, హ్యాపీగా ఉన్నాను. అల్టిమేట్లీ దట్ ఈస్ లైఫ్. ఇంక ఇప్పుడు తప్పులు 2 పక్కల జరగకూడదు, జరగదు అని నమ్మకం, ఏదైనా నమ్మకం అని అంటాం. ఆ నమ్మకం నాకు ఉంది, అవతల ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చట్టపరంగా అన్ని ఎవ్రీథింగ్ క్లియరా? ఇట్ హ్యాస్ టు అండి, ఇట్ హ్యాస్ టు. ఇట్స్ ఆల్ ఇన్ ప్రాసెస్. ఇట్ విల్ గో. అదే చెప్తున్నాను కదా, సో ఇట్స్ ఆల్ లీగల్ మ్యాటర్స్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దోస్ ఇష్యూస్. కోర్టులో ఉన్నప్పుడు ఐ షుడ్ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అది ఏదైనా చట్టం ఫ్యామిలీ కోర్టు ఎందుకు పిలుస్తుందండి? నువ్వు నిర్దోషి, నువ్వు ముద్దాయి అని చెప్పడానికి కాదు. మీరు కలిసి ఉంటారా లేదా అని. కలిసి ఉండగలిగితే కలిసి ఉంటాం, లేదంటే విడిపోతాం. కాబట్టి విడిపోతాం అన్నప్పుడు విడాకులు తీసుకోవాల్సిందే, అంతే. సో మీ ఇద్దరు చేసిన మళ్ళీ పెళ్ళి, అందులో 100% వాస్తవాలేనాది? ఏం లేదండి, ఇట్స్ జనరల్గా తీసిన సినిమా అండి అది. మీకు అందరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి వాళ్ళ లైఫ్లో ఆల్మోస్ట్ ఎక్కడో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఒక ఫిక్షనల్ ఫిల్మ్ అది, అంతే. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దట్. ఇట్ వాజ్ మెన్షన్ టు బి దట్, ఇట్ ఈస్ దట్. ఇదే, బట్ ఇట్ ఈస్ అ వైడ్లీ వాచ్డ్ ఫిల్మ్. ఈ థియేటర్లకి నాకు పెద్ద పే చేయలేదు, కానీ ఓటీటీలో వెల్ పెయిడ్. 200-300 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఎందుకు దాటింది? ఎన్ని వందల వేల మెసేజ్లు, మెయిల్స్ వస్తాయి నాకు, నరేష్ గారు ఐఎమ్ లుకింగ్ ఎట్ మై లైఫ్ అంటే అంటుంటే, ఎయిర్పోర్ట్లో కూడా ఎవరో కూడా ఏడుస్తూ ఒక ఆయన వస్తుంటే, ఏంటి సార్ అన్న, నా లైఫ్ అని చెప్పారు సార్. మీ లైఫ్ అని మీకు ఎందుకు అనిపించిందండి? నా లైఫే కాదంటుంటే, మన లైఫ్లో అందరూ ఒకటే సార్. అలా ఉందండి పరిస్థితి. ఇవాళ ఆడవాళ్ళు ఎంత ప్రెకేరియస్ సిచ్యువేషన్లో ఉన్నారో, మగవాళ్ళు అంతకన్నా ప్రెకేరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా డిస్టర్బింగ్గా ఉంది ఫ్యూచర్. బట్ దీన్ని దాటి మానవ జాతి బతకాలనేది నా కోరిక. మగవాడైనా ఆడదు. నరేష్ 1000 కోట్లకి అధిపతి, ఏంటి మీ కామెంట్? ఒక పాయింట్ దాటి ఎన్ని కోట్లు ఉన్నా ఇట్స్ ఆల్ ద సేమ్ అండి. ఓ మనిషి ఏం కోరుకుంటాడు? ఒక మంచి ఇల్లు, మంచి తిరగడానికి మంచి కారు, ప్రపంచాన్ని చూడడానికి స్వతంత్రంగా ఖర్చు పెట్టడానికి డబ్బు. దీనికి 1000 కోట్లు అవసరం లేదండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్డ్ లైఫ్, దిస్ థింగ్. ఈ 1000 కోట్లు అనేది అది కొంత నేను సంపాదించుకుంది కొంత ఉంది, సంపాదిస్తున్నది ఉంది, వాడు ఇచ్చింది ఉంది. ఈ 100 కోట్లు 1000 కోట్లు నా ఉద్దేశం ఏంటంటేనండి, ఇది మంచి పనికి ఉపయోగపడాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. అల్టిమేట్గా నేను ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోను. ఏదైనా టక్కని పెట్టి దాంట్లో మళ్ళీ సోషల్ మీడియాలో ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత చేశాడు, గొప్ప వ్యక్తి, చాలా గ్రేట్ మ్యాన్ అసలు, అవన్నీ నేను అందుకనే ఇట్ ఆల్ హ్యాపెన్స్ వెరీ సైలెంట్లీ. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఇది దానికి తోడ్పడడానికే నేను చూస్తున్నానండి. ఐఎమ్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ ఆన్ ఇట్. ఐ విల్ టేక్ పబ్లిక్ సపోర్ట్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్. బట్ ఈ 1000 కోట్లలోనో 100 కోట్లలోనో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ వాంట్ టు టర్మ్ ఇట్ అస్ ఎనీ 1000 ఆర్ థింగ్, బట్ అ గుడ్ పోర్షన్ ఆఫ్ ఇట్. ఇవాళ మీరు బిల్ గేట్స్ చూడండి, పిల్లలకి ఎంత కావాలో అంత ఇచ్చాడు. మిగతాది ఒక పూట ఫోర్డ్ ఫౌండేషన్ ఉంది. ఇవన్నీ కూడా మంచి పనులకు వెళ్తేనే 10 మందికి ఇస్తే మళ్ళీ వస్తుందండి.
మనం దాచిపెట్టి కూర్చున్నంత మాత్రాన్ని నేను రాదు. నేను లిబరల్గా ఖర్చు పెడతాను. ఐ ఎంజాయ్ మై లైఫ్, ఐ ట్రావెల్ వెల్, ఐ స్పెండ్ వెల్ ఆన్ మై కార్స్. దీనికి 100 కోట్లు కూడా అవసరం లేదండి, 10 కోట్లు ఉంటే చాలు, 50 కోట్లు ఉంటే చాలు. సో మించి ఎంత ఉన్నా కూడా అది పబ్లిక్కి కొంత ఉపయోగపడాలని నా ప్రయత్నం. ఇది నేను పబ్లిసిటీతో చేయను, కానీ పబ్లిక్కి నేను చేస్తూనే ఉన్నాను. రానున్న రోజుల్లో ఎక్కువగా చేస్తాను. నేను సంపాదించిన దాంట్లో పెద్దలు సంపాదించింది పిల్లలకి ఎంత ఇవ్వాలో వాళ్ళ సంతోషం బట్టి వాళ్ళకి ఇస్తాను, ఇంతే తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ, మై డ్రీమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ యాజ్ వెల్త్ వైజ్. అదే చెప్పాను కదా, బీయింగ్ హెల్తీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ వెల్తీ. ఐఎమ్ వెల్తీ అండ్ హెల్తీ, హ్యాపీ. ఆ హెల్త్ వెల్త్ 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే సంతోషం. మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత మనం ఏ చిన్న పని చేసినా ఏ మీమ్స్ అనేది బాగా వచ్చేస్తున్నాయి. సో మీ విషయంలో మిమ్మల్ని హర్ట్ చేసిన మీమ్స్ ఏమైనా ఉన్నాయా? నేను జనరల్గా ఒకసారి అంటే శృతి మించి నాయనే కాకుండా ఫ్యామిలీని అంతా ఏడ్చినప్పుడు ఐ టుక్ యాక్షన్ ఆన్ ఇట్ వెరీ సీరియస్లీ. తర్వాత వాళ్ళే వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, వీ కాంప్రమైజ్డ్. ఐ సెడ్ లీవ్ మీ అలోన్, నా గురించి మేము చేయండి, లీవ్ ఇంట్లో వాళ్ళని వదిలేసేయండి, డోంట్ టేక్ దట్ అని. చాలా ఇది సైబర్ కోర్టులో ఇంకా కేసు ఉంది, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం నేనేం నమ్ముతానంటేనండి, ఇదంతా ఓ పక్కన ఉంటే ఇటు మీడియా ఇటు మూవీ ఇండస్ట్రీ రెండు కూడా ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. మనం కలిసి ట్రావెల్ చేయవలసిందే, నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి బ్యాలెన్స్ చేయాలి. కొన్నిసార్లు హర్ట్ అయ్యాను నేను, బట్ బై అండ్ లార్జ్ ఒకటి ఏంటంటే నేను ఐ టేకెన్ ఇట్ లైట్. మరీ పర్సనల్గా పోక్ చేస్తే ఐ నో వేర్ టు పోక్, వేర్ టు స్టాబ్. అంటే యాక్చువల్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ ఉంది. రీసెంట్గా పవిత్ర గారు కామెంట్ చేశారు, నరేష్ గారి ఎనర్జీ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ ఎనర్జీతో ఉంటారు, తట్టుకోలేము అని. మా ఆవిడ క్యాజువల్గా మీ ఎనర్జీ గురించి, మీ వర్క్ స్టైల్ గురించి చెప్పారు. దాని మీద చాలా మీమ్స్ వచ్చినాయి. అది మీ దాకా వచ్చి హార్మ్లెస్ మీమ్. ఇప్పుడు తను ఏమనింది, బికాజ్ నేను 4:30కి లేస్తాను, క్లియర్గా చెప్పింది. 4:30కి మార్నింగ్ లేస్తే 10:30 పడుకుంటాను. ఆయన ఇలా సక్సెస్ ఎందుకంటే ఆయన ఎనర్జీ అని చెప్పింది. ఇప్పుడు ఎంతమంది అయినా తట్టుకోలేము అన్నారు, అది బాగా మీమ్స్కి వెళ్ళింది. అంటే బేసిక్ ఏంటంటే ఆమె అనేది ఏంటంటే 10 మంది చేయగలిగిన పని ఈయన ఒక్కడు చేస్తాడు. ఇటు సినిమాలు, అటు రియల్ ఎస్టేటు, ఇటు సోషల్ సర్వీసు, ఇటు ఇంకో వ్యాపారం, ఇన్ని కలిపి చేస్తాడు. ఇప్పుడు దాన్ని ఎలాంటి తీసుకోవచ్చు, అదే చెప్పాను కదండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే వన్స్ ఒక్కసారి వానరులకు విసిన తర్వాత అది పూర్వవుతాయా, దారాలు మిగులుతాయా. బట్ మేము కూడా నవ్వుకున్నాం, బికాస్ దర్ నథింగ్ హార్మ్. ఏం చెప్పగలుగుతారు, ఒకలా ఎనర్జీ నాకు ఉంది కదా, నేను లేదు కదా, ఫైన్, let them enjoy that energy. What is that? We taken it lightly. Both of us, we laughed at it. Both of us laughed at it. But ఏదైనా కూడా మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. ఐ బిలీవ్ దట్. ఎందుకంటే పాపం తను చిన్నపిల్ల మాట్లాడేసింది. బట్ ఐ ఆల్సో టేక్ ఇట్ లైట్. అంటే నా ఎనర్జీ మాట్లాడతారు కదా, ఇట్ విల్ బి హ్యాపీ. వాట్ ఇస్ దట్? కరెక్టే కదా, ఏముంది దాంట్లో అని. సో ఐ థింక్ కొంత మనం కూడా వీలైనంత వరకు పాజిటివ్గా తీసుకోవాలండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళేదో వాళ్ళ లైవ్హుడ్ కోసం చేస్తున్నారు. సో ఇట్స్ బికమ్ అన్ ఇండస్ట్రీ నౌ. సో వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ క్రాస్ ద లైన్, ఐ డోంట్ మైండ్ దిస్ మీమ్స్, ఐ ఎంజాయ్ ఇట్. అండ్ రెండోది నేను అసలు చూడండి మనీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఐ వాచ్ హిస్టరీ ఆన్ యూట్యూబ్, పాలిటిక్స్, తర్వాత హెల్త్, ఈ మూడే చూస్తాను. ఇవి చాలా మటుకు తక్కువనే చూస్తాను. ఫిల్మ్ రివ్యూస్ ఇవే చూస్తాను తప్ప వెన్ యూ అవాయిడ్ ఇట్, ఇట్ ఈస్ గాన్, అంతే. సో మీ ఫ్యూచర్ ఆల్రెడీ మీరు చెప్పారు ఫౌండేషన్ ద్వారా, అలాగే విజయనిర్మ గారి బుక్ కానీ, అలాగే ధన్యాల గారు మేము తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కాకుండా మీకు ఫుల్ఫిల్ అవ్వని డ్రీమ్ ఏముంది, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు? యాక్చువల్గా ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ టైం అండి. నేను 10-15 ఏళ్ళు నా లైఫ్ ఏంటి అనుకున్నవాడిని ఇవాళ సినిమాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నా, హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నాను. పెద్ద ఫ్యూచర్ కనపడుతుంది. ఇంకా ఇది రేర్. ఒక 60 ఇయర్ టచ్ అయిన వాడికి రేర్. మళ్ళీ ఒకసారి చెప్తాను, గూగుల్లో 64 అని పెట్టారు డేటు. 59 డేట్ ఆఫ్ బర్త్, 50. ఐఎమ్ 63 బార్న్, వెరీ క్లియర్. బర్త్ సర్టిఫికేట్ కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ అండి, ఏజ్ డజంట్ మ్యాటర్. నా ముందు ఎంత సినిమా, నా కెరియర్ కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ దట్ వే. ఒకటి. రెండోది, ఐ ఫౌండ్ మై గుడ్ పార్ట్నర్. లైఫ్కి ఒక స్ట్రెంగ్త్ లేక చాలామంది వాళ్ళు కోల్పోతారండి.
ఫారిన్ కంట్రీస్లో కానీ మన కంట్రీస్లో లోన్లీనెస్ అది లేదు. మూడవది, నేను కాకపోతే నా హాబీ, నా కార్ ఇలా ఉండాలి, నేను చేయించుకుంటాను, నేను ఎంజాయింగ్. ఫార్మింగ్ నా హాబీ, నేను చేసుకుంటాను. ఫౌండేషన్ పెట్టాలి, దానికి పెద్ద పెద్ద వాళ్ళు జడ్జెస్, ఐఏఎస్ ఆఫీసర్స్ సపోర్ట్కి వస్తున్నారు. తర్వాత ట్రావెల్ చేయాలనుకున్నాను. ఇప్పటికి 14 కంట్రీస్ అయిపోయినాయి, ఇంకో 15 కంట్రీస్ తిరుగుతాను. సో ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మై డ్రీమ్స్ ఆర్ ఆల్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. సో దీన్ని వెనక్కిపోయేది ఏం లేదు ఇప్పుడు నాకు. కాబట్టి నేను ఇప్పుడు నా మైండ్ ఎలా ఉందంటే హౌ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. ఐఎమ్ లుకింగ్ ఇన్ దట్ యాంగిల్. ఆల్మోస్ట్ ఆల్ మై డ్రీమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. దాన్ని ఆపడానికి ఎవరికి ఏమి లేదు. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గివ్ అంతే. సో మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలి, మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలి. ఇప్పటికే మీరు ఆర్టిస్ట్గా విజయ విహారం చేస్తున్నారు. ఈ ట్రెండ్ మీరు కన్సూమ్ మేరలో కనపడినంత వరకు అలాగే కొనసాగాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మచ్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ లాంగ్ టైం. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మన నరేష్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.